మేడం ఈ లోపు ఏమన్నా Yes, we'll start the session. Now Happy we'll evening, start. everyone. Yes. Happy evening. అందరికి Happy హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. చాలా సంతోషం మీ అందరిని చూస్తున్నందుకు. అండ్ ఈ రోజు అయితే వీడియోస్ Happy కూడా evening, చక్కగా ఆన్ చేసుకున్నారు. సెషన్ స్టార్ట్ అయ్యాక మటుకు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి, వీడియోస్ అయితే ఆన్ చేసుకోండి. ఎవ్రీ టైం రిపీట్ చేస్తున్నాను, సో బట్ స్టిల్ అది మా ప్రోటోకాల్ కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఎవ్రీవన్ అంటే వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇట్ విల్ బి టూ వే ఇంటరాక్షన్, బాగుంటుంది. సో వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ వెబినార్. సో నా పేరు సాయి లీల, ఫ్రీ గురుకుల్ ఇన్ఛార్జ్ ని. అండ్ ఇక్కడ ఉన్న రామ్ గోపాల్ సార్ కి, సార్ హ్యాపీ ఈవినింగ్. సార్ వచ్చేసి డైరెక్టర్ గారు. అండ్ ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఫౌండర్ వచ్చి రాజా సార్. సో ఆల్మోస్ట్ 25 రకాల సేవలను అందిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ వెబినార్. ఇక ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి మంచి సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము. అండ్ మీకు తెలిసిన విషయమే, మనది ఫ్రీ గురుకుల్ యాప్ ఉంటుంది. యాప్ లో మంచి మంచి ప్రేరణాత్మక, మోటివేషన్ కి సంబంధించి, తర్వాత పుస్తకాలు ఉన్నాయి. 3500 రకాల పుస్తకాలు ఉన్నాయి. అంటే మాది ఒక్క ఆన్లైన్ క్లాసెస్ ఒక్కటే పరిమితం కాదండి. దానితో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంలో కావాలా, లేకపోతే ఆడియోగా వినాలా, లేదు మేము చదువుకుంటాము అని అంటారా, అన్ని విధాలుగా కూడా ఒక మంచి లైబ్రరీ లాగా తయారు చేశారు ఫ్రీ గురుకుల్ అప్లికేషన్ ని. సో మీరు చేయవలసిందల్లా పేమెంట్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి. అండ్ మీకు నచ్చిన స్టోరీస్ కానీ, నచ్చిన ఇన్స్పిరేషనల్ విషయాలు కానీ, రోల్ మోడల్స్ కి సంబంధించిన వాళ్ళు ఎలా సాధించాలి, వాళ్ళు ఎలా సాధించారు, మనం ఎలా సాధించాలి అనేటటువంటి మోటివేషన్ కి కానీ, స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ఏం చెయ్యాలి, సమయస్ఫూర్తితో పనులను మనం ఎలా సాధించుకోవాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలి, పిల్లలకు మంచి విషయాలను నేర్పించాలంటే ఏం చేయాలి, ఇవన్నిటి యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఒక్క ఫ్రీ గురుకుల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి మంచి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ రోజు మనం సెషన్ లోకి స్టార్ట్ అయిపోదాము. సో ఈ రోజు మన ముందున్నారు వేణుగోపాల్ లక్ష్మీపురం సార్. ఇంత మంచి సార్ని కలుసుకోవాలి అని మనకి రాసి పెట్టింది కాబట్టి మనం అడగంగానే ఓకే చెప్పారు. అంత తొందర కాదు, అంత తక్కువ విషయం కాదండి సార్ని మీట్ అవ్వడం అనేది. సో మీరందరూ ఫ్రీ గురుకుల్ ఫ్యామిలీకి వచ్చినందుకు బ్లెస్డ్ గా ఫీల్ అవుతూ, మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ, మంచి మంచి వ్యక్తులను మీట్ అవుతూ మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్సిలో స్టేట్ 8th ర్యాంక్ సాధించారు. అంటే చదువులోనే అప్పట్లోనే, అంటే బాల్యం నుంచి కూడా ఆయన గ్రాఫ్ అనేది ఇలా ఉన్నదన్నమాట. బీటెక్ ఐఐటిబి ముంబైలో చదువుకున్నారు, తర్వాత సింగపూర్ లో జాబ్ చేశారు, మలేషియాలో జాబ్ చేశారు, యుఎస్ఏలో కూడా జాబ్ చేశారు. అంతేకాకుండా జాబ్ ఒక్కటేనా, తర్వాత ఫ్యామిలీ ఒకటేనా కాదు, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా సమాజానికి గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఆలోచించుకున్నారు. కాబట్టి 1998 నుంచి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ 4500 సెషన్స్ ఇచ్చారండి. ఒకటి కాదు, రెండు కాదు, 4500 సెషన్స్. అవి వెబినార్స్ కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఏదైనా సరే. అంతేకాకుండా విశాఖ రత్న అవార్డ్ గ్రహీత కూడా, అంటే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ లో ఆయన అవార్డు కూడా అందుకున్నారు. మెయిన్ గా సార్ వచ్చేసి సెల్ఫ్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్, తర్వాత హ్యూమన్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, టీమ్ బిల్డింగ్, ఈ యొక్క అన్ని విషయాలపైన మంచి మంచి సెషన్స్ ఇచ్చారు. అంతేకాకుండా అంతేకాకుండా
డిఫరెంట్ కంపెనీస్ అంటే ఫార్మా కంపెనీస్ కి కానీ, తర్వాత ఎల్ఐసి, ఎస్బిఐ, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్ లో, కార్పొరేట్స్ లో వీటన్నిటిలో కూడా సెషన్స్ అన్ని అందిస్తున్నారు. అంటే ఎంత మంచి వ్యక్తిని మీట్ అవుతున్నాం అనేది మీరు అర్థం చేసుకొని ఉంటారు. అంతేకాకుండా సార్ యొక్క ముఖ్య మోటో ఏంటి అంటే టు హెల్ప్ అదర్స్ అచీవ్ దేర్ లెజిటిమేట్ గోల్స్. అంటే వాళ్ళ గోల్స్ ని రీచ్ అవ్వడానికి తాను వంతుగా తాను కృషి చేస్తూ మనందరినీ కూడా మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఇలాంటి సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కీప్ ఫ్లోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గ్రోయింగ్ అన్నారు. సార్ గ్రాఫ్ లాగానే మన వెబినార్ టాపిక్ కూడా ఉందండి. సో ఆల్వేస్ వీ నీడ్ టు కీప్ గ్రోయింగ్. అంటే నాకు ఒకటి అర్థమవుతుంది, ఈ కీప్ గ్రోయింగ్ అనేది వింటుంటే స్వామి వివేకానంద చెప్తారు కదండి, ఇఫ్ వీఆర్ అనేబుల్ టు ఫ్లై అట్లీస్ట్ రన్, ఇఫ్ వీఆర్ అనేబుల్ టు రన్ అట్లీస్ట్ వీ నీడ్ టు వాక్, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు వాక్ అట్లీస్ట్ క్రాల్. సక్సెస్ కోసం అనేది నిరంతరం కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. నడవలేని స్థితిలో ఉన్నా కూడా పాకైనా సరే మనది మనము ఖచ్చితంగా సాధించుకోవాలి. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకొని వదిలేయకూడదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణలో పెడుతూ ఎవ్రీడే కొంత రీచ్ అయ్యి ఖచ్చితంగా ఒక సక్సెస్ ని మనం చేరుకుంటాం. అంటే మన గోల్ ని రీచ్ అవుతాం. సో ఎలా రీచ్ అవ్వాలి? సో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, మన మైండ్ సెట్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి, విల్ పవర్ ని ఎలాగా మనం పెంపొందించుకోవాలి, ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవాలి. ఖచ్చితంగా ఒకటి చేంజ్ చేయాలి, లేదా చేంజ్ ని యాక్సెప్ట్ చేసి ఎలా ముందుకు వెళ్తూ ఉండాలి, మన గోల్ ని మనం ఎలా అచీవ్ చేసుకోవాలి, వీటన్నిటి విషయాలతో పాటు మరిన్ని విషయాలను కూడా ఈ రోజు మనం వెబినార్ లో తెలుసుకోబోతున్నాము. సో లేట్ చేయకుండా let's put our hand together and welcome Venugopal Lakshmipuram sir to the webinar. And sir, welcome to Free Gurukul webinar session, and the stage is yours. Thank you, ma. Thank you so much, ma. Thank you. Welcome, my dear sisters and brothers. Naku sisters ఎక్కువ కనపడుతున్నారు, and it's very nice. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని అందరినీ కలవడానికి. ఈ ప్రకారంగా ఇప్పుడు మన కోవిడ్ టైంలో జూమ్ సెషన్స్ ఎక్కువ చేసేవాళ్ళము. ఆ తర్వాత ఎక్కువ చేయాల్సిన అవసరం పడలేదు, ఎందుకంటే నాది మామూలుగానే డైరెక్ట్ ప్రోగ్రామ్సే చేస్తున్నా ఈ మధ్యకాలంలో. ఎనీవేస్ వెరీ నైస్ మీటింగ్ యూ. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనందరం కూడా ఈ ప్లాట్ఫామ్ మీద కలిసినాము. అండ్ వీ షుడ్ ఆల్ బి థ్యాంక్ఫుల్ టు గురుకుల్ ఆర్గనైజేషన్. అమ్మ మీ అందరికీ కూడా నా తరఫున, అలాగే విచ్చేసి ఉన్న మన పార్టిసిపెంట్స్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఈ ప్రకారంగా మన అందరం కూడా కలిసినాం ఇవాళ. సో ఇక సబ్జెక్టు మేడం గారు చెప్పినారు, కీప్ ఫ్లోయింగ్, కీప్ గోయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. ఈ మూడు ఉండాలి. ఇంకోటి కలుపుతున్నా నేను విత్ యువర్ పర్మిషన్, కీప్ గ్లోయింగ్ ఆల్సో. గ్లో అన్నది కూడా ఉండాలి మనిషిలో. ఓకే, సో అదొకటి నేను ఇప్పుడు కలిపినా అనమాట, ఎందుకంటే స్పాంటేనియస్ గా అట్లా అనిపించింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలవాలి. ఏజ్ గ్రూప్స్ చాలా మంది ఉన్నట్టున్నారు, మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, మేబీ స్టూడెంట్స్ కూడా ఉండుండొచ్చు, చిన్నపిల్లలు కూడా ఉండుండొచ్చు. ఇది అందరికీ వర్తించే సబ్జెక్ట్ ఇవాళ నేను మీతో పంచుకోబోతున్నాను. ఇదేదో పుస్తకాలు చదివి చెప్తున్న అంశాలు కాదు. నా జీవితంలో ఏ ప్రకారం అయితే నా యొక్క ఫ్లో అన్నది సాగిందో, నా యొక్క గ్రోత్ అనేది సాగిందో, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు ఎట్లా ప్రయాణం చేసినానో, ఏ ప్రకారంగా వికసించాను. ఇప్పుడు పుష్పం అన్నది వికసించాలి, పువ్వు వికసిస్తేనే దాని యొక్క అందం. ఇవన్నీ విషయాలు కూడా నేను మీతో పంచుకోబోతున్నాను. సో ఇవన్నీ మీకు స్టూడెంట్ అవ్వచ్చు, ఈవెన్ రిటైర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే అంశాలే నేను చెప్పబోతున్నా. కాకపోతే మీరు అందరు కూడా శ్రద్ధగా వినాలి. వీలైతే పుస్తకం పెట్టుకొని రాసుకోండి. ఇక ఎవరైనా మీ పిల్లలు రాలేకపోయి, వినలేకపోతే, చూడలేకపోతే వాళ్ళకు మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి ఒక సార్థకత అన్నది వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను. రైట్ ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఫ్లో, ఫస్ట్ పాయింట్ వద్దాం. ఫ్లో అంటే ఏంటి? ప్రవాహము. ఇప్పుడు నదీ ప్రవాహము అంటాం, చూసారా? నది ప్రవహిస్తూ ఉంటుంది. నదిలో నీరు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అంటారు కదా. ఎందుకు అంటే ప్రవహిస్తుంది కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అన్నది వస్తుంది.
ఎక్కడో గోదావరి నది పుడుతుంది. మన రాష్ట్రంలో ఉంది కాబట్టి చెప్పుకుందాం గోదావరి. ఎక్కడో పుడుతుంది అది. దాని యొక్క గమ్యం ఏంటి? సముద్రంలో కలవాలి. ఓకే, దాని గమ్యం అది ఒక్కటే. ఏ నదైనా సముద్రంలో కలవాలి, దాని అల్టిమేట్ డెస్టినీ. సో అది చిన్న కాలువ లెక్క, పిల్ల కాలువ లెక్క స్టార్ట్ అయ్యి అలాగే పెద్ద పెద్ద గయ్యి ఇప్పుడు రాజమండ్రి దగ్గర మనం చూసాము అంటే పుష్కర్ ఘాట్, ఇక్కడ ఎంత పెద్దగా ఉంటది గోదావరి. ఎన్నో పాయలు దాని మీద ఆదర్ కాటన్ సార్ పెద్ద బ్రిడ్జ్ కూడా కట్టినారు. ఓకే, ఆనకట్ట కట్టినారు. ఎంతో ఉపయోగపడుతోంది, ఎంతో మంది జనాలకు ఉపయోగపడుతోంది. సో నది పుట్టినప్పటి నుంచి అది సముద్రంలో కలిసే లోపు ప్రవహిస్తూ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పాయలుగా చీలిపోయి దాని ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇక మన జీవితంలో వస్తే, యాజ్ వి గ్రో ఇన్ అవర్ లైఫ్, చిన్న తల్లి కడుపు నుంచి బయటపడ్డ తర్వాత నుంచి చివరి వరకు అంటే చితి వరకు మన ప్రయాణం అనేది సాగుతున్నప్పుడు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. చిన్న ఆటంకం వచ్చింది కదా అని మన ప్రయాణము అర్ధాంతరంగా ఆపకూడదు. ఇది ఎవరి గురించి చెప్తున్నానంటే, ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళు, అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు, చదువులో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, లేదా వెడ్డింగ్ లైఫ్ లో అవ్వచ్చు, మ్యారీడ్ లైఫ్ లో అవ్వచ్చు, పెద్ద ప్రొఫెషనల్స్ అవ్వచ్చు. బాధ అనిపిస్తూ ఉంటది. అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని చిన్న కష్టాలను చూసి అది ముగిస్తా ఉన్నారు జీవితం. చూసారా, ఇప్పుడు నదికి ఒక కొండ అడ్డు వచ్చిందంటే అది ఇంకో రకంగా దారి చూసుకుంటది, తవ చూసుకొని ముందుకు పోతానే ఉంటది. మనిషి ఈ పాఠం నేర్చుకోవాలి. నది దగ్గర మనం చూసుకుంటా వేరే దారిలో వెళ్ళిపోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎ రిజల్ట్, యూ షుడ్ చేంజ్ యువర్ అప్రోచ్. మీ యొక్క అప్రోచ్ ను మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు అదే అంటారు కదా, దశ మారాలి అంటే దిశ మార్చుకోవాలి. నది మార్చుకుంటూ వెళ్ళిపోతానే ఉంటుంది, ఇది ఆగదు. సరే, నది గురించి చెప్పాను. ఇప్పుడు చీమ ప్రయాణం చేస్తుందండి. చీమకి ఏదన్నా ఒక అడ్డంకి మీరు ఇట్లా పెట్టండి, ఏం చేస్తుందో గమనించండి. అది అక్కడితో ఆగిపోదు. ఏం చేయాలని ఆలోచించకుండా అది ఇంకో రూట్ చూసుకుంటుంది. చీమ పిపీలికం అల్పప్రాణి. సో మనమేమో భగవంతుడు 1500 గ్రాముల పదార్థం ఇక్కడ ఇచ్చినాడు, ఒరే నాయనా మీ యొక్క బ్రెయిన్ ఉపయోగించుకుంటారా బాబు అని చెప్పినా కూడా అర్ధాంతరంగా మార్కులు తక్కువ వస్తే జీవితం ముగిస్తా ఉన్నారు. పెళ్లి సరిగ్గా సక్సెస్ కాకపోతే జీవితం ముగిస్తా ఉన్నారు. ప్రొఫెషన్ లో ఇబ్బందులు వస్తే అర్ధాంతరంగా లైఫ్ ని కంప్లీట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ కష్టమైనా సరే, ఏ ఆటంకమైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఒక మేఘం లెక్క వస్తుంది, మేఘం లెక్క పోతుంది. ఏది కూడా పర్మనెంట్ కాదు. కష్టాలు పర్మనెంట్ కాదు, సుఖాలు కూడా పర్మనెంట్ కాదు. నెవర్ గెట్ క్యారీడ్ అవే విత్ యువర్ సక్సెస్, నెవర్ గెట్ ఏమంటారు డిస్ట్రెస్డ్ బై యువర్ ఫెయిల్యూర్స్. ఏదొచ్చినా కూడా తీసుకోవాలి, ముందుకు పోతానే ఉండాలి అన్నది నది మనకు నేర్పిస్తుంది. సరే, ఈ ప్రవాహంలో ఏం చేస్తుంది నది? ఎంత మందికి ఉపయోగపడుతుందండి? ఎంత మందికి? ఇప్పుడు చూడండి, నది అన్నది ఫస్ట్ దాహం, మన యొక్క దాహార్తిని తీరుస్తుంది. మరి పంట పొలాలు, ఎన్ని లక్షల హెక్టేర్ల పంట పొలాల్ని సస్యశ్యామలం చేస్తుంది. రైతన్నకు ఒక మంచి ఆసరా కల్పిస్తుంది, మనకు బువ్వ పెడుతుంది ఈ ప్రకారంగా కదా. ఆ తర్వాత మత్స్య సంపద అన్నది ఇస్తుంది, రకరకాల మత్స్య సంపద నాన్ వెజిటేరియన్స్ కి. ఆ తర్వాత టూరిజం పట్ల ఎంతమంది నదిని ఉపయోగించుకుంటున్నారు. పాపికొండలు వెళ్ళే ఉంటారు చాలా మంది. పాపికొండలు వెళ్తున్నప్పుడు మనం గోదావరి నది మీద పోతాం కదా. సో అలాంటి వాళ్ళకు ఒక దారి చూపిస్తుంది, ఒక బ్రతుకు తెరువు చూపిస్తుంది, మనకు ఆహ్లాదం ఇస్తా ఉంది నది ఇన్ని ప్రకారాలు. ఇక చూడండి, ఇప్పుడు నది, గోదావరి నది పక్కన ఏ నదైనా చూసుకోండి, ఇసుక ఉంటుంది. ఆ ఇసుక ఎంత ఖరీదు మీకు తెలిసిందే కదండి. బిల్డింగ్స్ కట్టడానికి, ఆనకట్టలు కట్టడానికి, స్కై స్క్రేపర్స్ కట్టడానికి, హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టడానికి ఆ నది ఇసుక మాత్రమే పనిచేస్తుంది, సముద్రం ఇసుక పనిచేయదు. ఇన్ని రకాలుగా అది మానవాళికి ఉపయోగం చేసి సముద్రంలో కలుస్తుంది. ఒక ఆయన చెప్తారు, ఒక ఫిలాసఫర్ ఏమంటారంటే, అంటే ఆయన వర్ణిస్తారనమాట నది సముద్రంలో కలిసే ముందు. ఎందుకంటే నేను చూశాను, గోదావరి నది సముద్రంలో కలిసే ముందు అదేదో ప్లేస్ ఉందండి కాకినాడ దగ్గర, యానాం. అక్కడ నేను క్లాస్ ఇచ్చానండి, ఎల్ఐసి వాళ్ళకి బోటులో క్లాస్ ఇచ్చాను. అది నా అదృష్టం అని భావిస్తున్నాను నేను. అది వాళ్ళు ఏం చేశారంటే, ఆ బోటు గోదావరి నుంచి సముద్రంలో ఎప్పుడైతే కలుస్తుందో యానాం దగ్గర,
అక్కడ ఏంటి అనుభూతి అంటే మామూలు అనుభూతి కాదు. అంతవరకు సాఫీగా వెళ్ళిన బోటు ఆ సముద్రంలో కలిసేసరికి ఒక్కసారి ఇట్లా జంప్ చేసింది అనమాట. మనుషులందరూ ఎగిరిపడ్డాం లోపల. అంటే ఆ సముద్రంలోకి కలిసిపోతుంది అనమాట. ఆ ఫిలాసఫర్ ఏమంటారంటే ఆ నదిలో, అది సముద్రంలో కలిసే ముందు నది ఆలోచిస్తుందంట, ఇంతసేపు హాయిగా నేను ప్రయాణం చేశాను, ఇంత సముద్రంలో నేను కలవబోతున్నాను అంటే నాకు ఎలాంటి గుర్తింపు కూడా ఉండదేమో, సముద్రంలో కలిస్తే నేను ఉప్పు నీరుగా మారిపోతాను అని నది బాధపడుతుందట క్షణం. కానీ ఇట్ కెనాట్ గో బ్యాక్. జీవితంలో కూడా మనం వెనక్కి తిరిగే ఛాన్సే లేదు. వీ హ్యావ్ టు గో. కష్టమైన, నష్టమైన, ఒత్తిడి వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే జీవితంలో ముందుకు పోతానే ఉండాలి నది లెక్క. అప్పుడు ఆ నది అంట సముద్రంలో కలుస్తుందంట. సముద్రం అంటదంట, నువ్వు నాలో కలిసి నీ యొక్క రికగ్నిషన్ కోల్పోవు నాన్న, నువ్వు కూడా మహాసముద్రం అవ్వబోతున్నావు నాతో పాటు, కమాన్ లెట్స్ మింగిల్ అండ్ లెట్స్ ఎంజాయ్ అని మహాసముద్రం చెప్తుందంట. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, నదీ ప్రవాహం లెక్క. ఇప్పుడు చూడండి, ఈ బాంబే వెళ్తున్నప్పుడు ఖండాలా ఘాట్ దగ్గర కానివ్వండి, మొన్న కేరళ వెళ్ళొచ్చినప్పుడు అక్కడ పైనుంచి పర్వతాల నుంచి నీళ్లు పడుతుంటాయి. ఆ నీరు తాగితే ఉంటదండి, మనం ఏదో మినరల్ వాటర్ అని కొంటాం కాదు, అది నిజమైన మినరల్ వాటర్. ప్రవహించుకుంటా ప్రవహించుకుంటా అన్ని మినరల్స్ ని తనలో కలుపుకొని ఆ నీళ్లు తాగితే అద్భుతంగా ఉంటుంది. ఆ చల్లదనం కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి. సో ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రవాహం అన్నది నడుస్తూనే ఉండాలి, జరుగుతూనే ఉండాలి. డబ్బు డబ్బు కూడా ప్రవహించాలి అంటారు. చూసారు ఎకనామిస్ట్, చాలా మంది డబ్బు ఇనప్పెట్లో దాచిపెడతారు. కొంతమంది దొంగ సొమ్ము తీసుకొచ్చి ఎక్కడో దాచిపెడతా ఉంటారు. మన ఎకానమీ పాడైపోతుందండి దానివల్ల. మన ఎకానమీ హెల్తీగా ఉండాలి అంటే డబ్బు ప్రవహిస్తూ ఉండాలి. ఇట్ హ్యాస్ టు సర్క్యులేట్. మనం బ్యాంకులో డబ్బులు వేస్తామండి, వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర దాచుకోరే, వాళ్ళు తిప్పుతారు, లోన్స్ ఇస్తారు, ఆ వడ్డీలకు తిప్పుతారు. అందులో మనకు కొద్దిగా ఆదాయం అన్నది, మనకు చిన్నపాటి వడ్డీ అన్నది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో ఇట్ హ్యాస్ టు ఫ్లో. అలాగే మనం కూడా జీవితంలో కాయిలా పడ్డాడు అంటారు చూసారా మనిషి, అరే మంచం పడ్డాడు రా పెద్ద అయినా అనేసి. మంచం పడ్డడము అంటే ఏంటండి, ఈ కెనాట్ మూవ్, ఈ కెనాట్ మూవ్, అది కాయిలా పడ్డము అంటే. సో వన్స్ ఈ కెనాట్ మూవ్ ఏం జరుగుతుందండి, జీవితంలో ఎదుగుదల అన్నది ఆగిపోతుంది, ఆలోచన విధానం ఆగిపోతుంది, ప్రొడక్టివిటీ అన్నది ఆగిపోతుంది. ఒక చెయ్యి ఇరిగింది అనుకోండి 4 వారాలు పెండి కట్టేస్తారు, ఒక కాలు ఇరిగింది అనుకోండి 6 వారాలు పెండి కట్టేస్తారు డాక్టర్ గారు. ఆపరేషన్ అయితే ఇంకా ఎక్కువ రోజులు. సో అప్పుడు ఏం చేస్తాము, ఆ 6 వారాలు ఈ చెయ్యి కానీ కాలు కానీ పనిచేయదు. 6 వారాల తర్వాత ఎముక అతుకుతుంది, కానీ కట్టిప్పిన తర్వాత వెంటనే మనిషి నడవలేడు. ఎందుకు నడవలేడు, 6 వారాలు రిలాక్స్ అయ్యాడు కాబట్టి, 6 వారాలు దీనికి పని లేదు కాబట్టి. చూసారా మిత్రులారా, అలాగే మన జీవితంలో కూడా నిరంతరంగా మనం కష్టపడుతూనే ఉండాలి. ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో అంటారు, ఖడావా ఇన్సాన్ రుకావా పని సడ్ జాతే హై. ఖడావా ఇన్సాన్ అంటే నిలబడి ఏమీ చెయ్యని మనిషి, అలాగే ఆగిపోయిన నీరు కుళ్ళిపోతాయి అనేసి. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు మనం కదులుతూనే ఉండాలి. ఇందాక మేడం గారు ఒక మంచి మాట చెప్పారు, వీలైతే పరిగెట్టు, లేదా పాకు, లేదైతే దేకు, బట్ యు హ్యావ్ టు గో అహెడ్. అదన్నమాట ప్రవాహం యొక్క ఉద్దేశము. ఇప్పుడు మన శరీరమే తీసుకున్నాం సార్, ఎంత సబ్జెక్ట్ అండి ఇది. ఒక ప్రవాహం మీద మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. మన శరీరంలో రక్తం ప్రవహించాలి, రక్త ప్రసరణ అంటారు చూసారా, బ్లడ్ హ్యాస్ టు ఫ్లో. భగవంతుడు ఎంత మంచి శరీరంలో ఎంత టెక్నాలజీ పెట్టినండి, లోపల ఒక్క వీన్లో కానీ ఒక్క నరంలో కానీ బ్లడ్ క్లాట్ అయితే మనిషి ఎంత ఇబ్బంది పడతాడు. ఇక్కడ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అయితే ఎంత ఇబ్బంది పడతాడు, గుండె సరఫరాలో బ్లడ్ క్లాట్స్ అయితే ఎంత ఇబ్బంది పడతాడు, ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు ఫ్లో. కాబట్టి మిత్రులారు, ఎన్నో విషయాలు మనం ఈ యొక్క ప్రవాహం గురించి తెలుసుకోవచ్చు. మన కెరియర్ లో కూడా ఇట్ హ్యాస్ టు ఫ్లో. ఒక్క 1 mm గ్రోత్ అన్న ఇవాల్టి కన్నా రేపు మనం బెటర్మెంట్ అన్నది గురించి ఆలోచించాలి. వీ హ్యావ్ టు డెవలప్ అట్లీస్ట్ 1%, 0.0001%. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటే మరి మన మనిషి జన్మకి, ఈ యొక్క జన్మకి సార్థకత అన్నది లేనట్టుగా నేను ఖచ్చితంగా భావిస్తాను. కాబట్టి యూ హ్యావ్ టు ఫ్లో. అండ్ దెన్ రెండవది ఏంటి, యూ హ్యావ్ టు కీప్ గోయింగ్. ప్రయాణం అన్నది సాగుతూ ఉండాలి. నేను అన్నాను కదా, అడ్డం ఏదో వచ్చినా కూడా అది ఆగదు, పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటది. కీప్ గోయింగ్, ఆగద్దు. బండి స్లో అవ్వచ్చు,
మన మన డెవలప్మెంట్ అభివృద్ధి అన్న దాంట్లో ఒక్కొక్కసారి మందగించచ్చు అభివృద్ధి, నో ప్రాబ్లం. కోవిడ్ వచ్చిందండి, 2 సంవత్సరాలు అతలా కుతలం చేసిపోయింది ప్రపంచాన్ని, అవునా కదా? ఎంతో మంది జీవితాలు పోయినాయి కోవిడ్ లో, కానీ మనం బతుకున్నాం. ఎంతో మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి అయ్యా. మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్నో హోటల్స్ నా కళ్ళ ముందు మూతపడ్డాయి. కానీ కొంతమంది ఏం చేశారు? అగైన్ స్టార్టెడ్, దే రైజ్డ్ బ్యాక్. ఆ కష్టం నుంచి బయటపడి మళ్ళా కోలుకొని దే స్టార్టెడ్ దేర్ జర్నీ అగైన్. అట్టుండాలి తప్ప కోవిడ్ వచ్చింది పోయింది, ఇప్పుడైతే బాగున్నాం కదా, వాట్ నెక్స్ట్ అన్న దాని గురించి ఆలోచించాలి. దానివల్ల నేను నష్టపోయాను, ఈయన వల్ల నష్టపోయాను, నో. మన ప్రయాణం అన్నది ఆగడానికి వీలు లేదు. నేను అందుకే అంట, ఎప్పుడు కూడా నో అన్న పదాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, న్యూ ఆపర్చునిటీ, నెక్స్ట్ వాట్, నెక్స్ట్ వన్. ఈ ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మన ప్రయాణం అన్నది ఆగదుగాక ఆగదు. కోవిడ్ తర్వాత ఎంతమంది కోలుకోలేదు సార్? మొన్న అప్పుడు వైజాగ్ లో హుద్హుద్ వచ్చింది, హుద్హుద్ తుఫాన్ వచ్చింది, ఎన్నో చెట్లు కూకటి వేళ్లతో సహా పెకలించబడ్డాయి. కానీ కొన్ని చెట్లు అన్ని కొమ్మలు అన్ని పోయినా సరే ఆ వేళ్లు మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది? అగైన్ ఇట్ హెస్ టేకెన్ ద రీబర్త్. మళ్ళా ఆ చెట్లు పచ్చదనంతో విరజిల్లినాయి. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ గోయింగ్, ఆగిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కొంతమంది అంటారు, మా నాన్న చనిపోయినారండి, మా మదర్ చనిపోయినారండి, ఇంకా మాకు జీవితం లేదండి. బాధాకరమే. ఇంట్లో మనం లూజింగ్ పీపుల్ హూమ్ వీ లవ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. అది ఎవరికైనా సరే, ఐ అండర్స్టాండ్ దట్ పెయిన్. ఎందుకంటే అందరిళ్లలో పెద్దవారు చనిపోయినారు, మన అందరిళ్లలో కూడా బాధ అనిపిస్తుంది. కానీ ద లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఇప్పుడు చాలా మంది ముసలి వాళ్ళు, నేను చచ్చిపోతే మా వాడు ఎలాగా, మా అమ్మాయి ఎలాగా, మా అబ్బాయి ఎలాగా, మా పిల్లలు ఎలాగా బాధపడుతుంటారు. యూ డోంట్ వరీ సార్, లైఫ్ విల్ గో ఆన్ అండ్ ఆన్, దట్స్ ఇట్. నేను చెప్తున్నాను, అక్కడితో ఆగదు. సో ఈ ప్రకారంగా ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి సార్, మనం ట్రాఫిక్ లో వెళ్తున్నాం. రెడ్ సిగ్నల్ పడితే ఏం చేస్తాం? మనము ఆగుతాం. తర్వాత ఏమవుతుంది? ఆరెంజ్ పడుతుంది. ఆరెంజ్ తర్వాత అదేదో గ్రీన్ పడుతుంది. గ్రీన్ పడ్డప్పుడు ఏం చేస్తాం? మనము బండి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిపోతుంది. సో రెడ్ ఏం చెప్తుందంటే, జీవితంలో అప్పుడప్పుడు ఆగాల్సి ఉంటుంది. ఒక్కోసారి యూ హ్యావ్ టు స్టాప్ అండ్ థింక్. ఆరెంజ్ అన్నది థింకింగ్ టైం అనమాట. ఆ తర్వాత ఒక సొల్యూషన్ తీసుకోవాలి, ఒక పరిష్కారం తీసుకోవాలి. మనం పరిష్కారం వెతుక్కొని గ్రీన్ పడింది అంటే ఆ పరిష్కారం దొరికింది, మళ్ళీ మన ప్రయాణం అన్నది ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. రెడ్ పడింది కదా నేను ఆగే ఉంటాను అంటే వెనక నుంచి వచ్చే బండి మనల్ని గుద్దేస్తుంది. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఇన్ అవర్ లైఫ్. సో కీప్ గోయింగ్. మూడవది ఏంటి? కీప్ గ్రోయింగ్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. గ్రోత్ అంటే ఏంటి సార్? ఎదుగుదల. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎదుగుదల? చాలా మంది సక్సెస్ కి నిర్వచనం చెప్పు అంటే, బ్యాంక్ అకౌంట్ లో 10 కోట్లు ఉన్నోడే సక్సెస్ఫుల్. ఐ డోంట్ యాక్సెప్ట్. మనీ ఈజ్ జస్ట్ ఏమంటారు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. మనీ ఈజ్ ఇంపార్టెంట్ కాదంటలేను, డబ్బులు లేకపోతే అది జరగని పని. వి నీడ్ మనీ. కానీ కేవలము డబ్బు సంపాదించిన వాడే గ్రో అయినట్టు కాదు. ఎంతో మంది ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ కరోడ్పతీస్ అయ్యా, కానీ వాళ్ళలో గ్రోత్ లేదు. గ్రోత్ అంటే ఏంటి? మెంటల్ గ్రోత్, ఎమోషనల్ గ్రోత్, సోషల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్, ఇన్ని ఉంటాయి. నాట్ జస్ట్ ఫిజికల్ గ్రోత్. 6 అడుగులు అన్నంత మాత్రాన ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పడానికి వీల్లేదు అయ్యా. ఎత్తు ఎదగనంత మాత్రాన ఈజ్ ఎ ఫెయిల్యూర్ అని చెప్పడానికి వీలు లేదు, అవునా కదా? సో గ్రోత్ అన్నది ఇన్ని డిపార్ట్మెంట్స్ లో జరగాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు మనీ. మనీ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. డబ్బు వద్దు అని చెప్పను, వి నీడ్ ఇట్. కానీ మన మైండ్ పెరుగుతుందండి. అసలు ఎంతో మందిని చూస్తుంటాను, పిల్లల్ని చూస్తుంటాను, పెద్దల్ని కూడా చూస్తుంటాను. నేను చాలా ప్రయాణాలు చేస్తుంటాను కదండి. ఐ కీప్ ట్రావెలింగ్ ఎ లాట్. రైల్లో తిరుగుతా, విమానాలు అన్ని తిరుగుతా, నేను ఏది వదలను. వీలైతే నేను ప్రతి స్కూటర్ మీద కూడా నేను వెళ్ళిపోతాను, అటేం లేదు. ఐ ట్రావెల్ ఎ లాట్. ఈ ట్రావెలింగ్ లా నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. ఎన్నోసార్లు నేను చూశాను, ఈ రైల్వే స్టేషన్స్ లో పర్టికులర్ గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని గవర్నమెంట్ వారు కడతారు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఎంతమంది ఆ బ్రిడ్జ్ దాటుతున్నారండి? ఎంతమంది?
ఓన్లీ మేబీ 10-20%, 100లో 20 మంది వాడుతున్నారు. 80 మంది ఏం చేస్తున్నారు, ఆ ప్లాట్ఫామ్ పై నుంచి దుంకి రైల్వే ట్రాక్స్ నుంచి నడుచుకుంటూ ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతా ఉన్నారు. మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అందులో వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళని నేనేమంటానంటే చదువుకున్న మూర్ఖులు, ఎడ్యుకేటెడ్ ఫూల్స్. అలా చేసే వాళ్ళకు నా మీద కోపం వస్తే రానియండి, పర్వాలేదు. ఇలాగ ఎంతమంది వాళ్ళ ప్రాణాలు పొడగొట్టుకెళ్ళదండి. ఒక ఆయన గూడ్స్ బండి ఆగితే, అయ్యా ఇది నాకు అడ్డేంటి, తగ్గేదే లేదన్నట్టుగా గూడ్స్ బండి కిందికి దూరాడు ఆయన. అటుకెళ్ళిపోదాం, అటువైపు వెళ్ళిపోదామని. ఆ క్షణమే ఆ బండి స్టార్ట్ అయింది. ఆ క్షణమే ఈయన ఇట్లా దూరాడు, స్టార్ట్ అయింది. ఆయన గాబరాలో అటుపక్కకి వెళ్ళిపోవాలనేసరికి ఆ చక్రము ఆయన మీదకి ఎక్కిపోయి మనిషి 2 ముక్కలుగా విడిపోయింది. అంటే నేనేమంటాను, ఈయన మెంటల్ గా గ్రోత్ ఉందా ఆయనకి? చదువుకున్నోడు మళ్ళా డన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఆయన, మరి ఏమైంది ఆ చదువు? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా జనాలకి? దెన్ వాట్ ఈస్ ద గ్రోత్ యూఆర్ టాకింగ్ అబౌట్? మీరు పిల్లలకి ఏం చదువు చెప్తారండి టీచర్లు? చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసే టీచర్లు, చిన్న పిల్లల్ని తప్పుడు దృష్టితో చూసే టీచర్లు, అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సైన్స్, యు ఆర్ టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్, యు ఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్, అండ్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డాక్టరేట్. ఇదే పద్ధతి? వాట్ ఈస్ ద గ్రోత్ దట్ యు హ్యావ్? నీ మైండ్ వికసించలేదు. మీకు అర్హత లేదు, ఆ ఉద్యోగం చేసే అర్హతే మీకు లేదా. కాబట్టి గ్రోత్ అంటే కేవలము ఎత్తు అవ్వడము, 6 అడుగుల అందగా. చాలా మంది పిల్లల్ని చూస్తుంటే, ఆ ఆడపిల్లల్ని చూస్తుంటే, మీ ఆయన ఎట్లుండాలని, ఎట్లాంటి హస్బెండ్ మీరు కోరుకుంటున్నారు? మీ కాబోయే హస్బెండ్ ఎట్లుండాలంటే 6 అడుగుల 2 అంగుళాలు ఉండాలి. 6 అడుగులు కూడా కాదు, 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉండాలి. మంచి వైట్ కలర్ లో ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, సల్మాన్ ఖాన్ టైప్ కండలు ఉండాలి, నెలకు కనీసము ఒక 3-4 లక్షల జీతం ఉండాలి. అండ్ దే థింక్ దిస్ ఇస్ గ్రోత్. కమ్ ఆన్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాట్ గ్రోత్. ఇది కాదు. కేవలము అదే దృష్టిలో చూడటము. 6 అడుగులు అందగాడు వస్తే మంచిదే, గుడ్, అంతే తప్ప ఈ క్వాలిటీస్ ఉంటేనే అంటే మాత్రం అది తప్పు అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి, అయ్యా అసలు ఆర్ వి రియల్లీ గ్రోయింగ్ ఇన్ అవర్ లైఫ్? ఇప్పుడు చూడండి, ఈ ఏమంటారు, ఈ సోషల్ మీడియా ఈ మధ్య ఎక్కువైపోయింది. నేను 25-26 సంవత్సరాల క్రితం మైక్ పట్టినప్పుడు, నేను, మా గంపా నాగేశ్వరరావు గారు, మా వేణు భగవాన్ గారు, మా పట్టాభి గారు, మా గురువు గారు ఎండమూరి, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడేమో ఎక్కువైపోయింది. అంటే ఇట్స్ వెరీ గుడ్ సైన్. మనం అందరికీ అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు అది ఉండబట్టే కదా నేను ఇవాళ ఎక్కడో వైజాగ్ లో ఇంట్లో కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడుతున్నానంటే, బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ప్రకారం ఎంతమంది ఉపయోగిస్తున్నారు మంచికి? అయ్యా, ఎంతమందిని దీన్ని పాడుగా వినియోగిస్తున్నారు? ఇట్ ఈస్ రూయినింగ్. అసలు ఆ ఫేస్బుక్ నేను చాలా ఒక 6 నెలలు బయటకు వచ్చేసిన. ఎవడో నా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మళ్ళీ తెరవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఫేస్బుక్ ఇప్పినా, ఇన్స్టాగ్రామ్ ఇప్పినా, ట్విట్టర్ ఇప్పినా, ఏది చూసినా కూడా వాట్సాప్, ఆల్ హేట్రెడ్ మెసేజెస్. వీడు వాణి తిట్టుడు, వాడు వీణి తిట్టుడు. అయ్యా, ఇదే గ్రోత్ అంటే? వి నెవర్ హ్యాడ్. ఒకప్పుడు మన పెద్దలు ఏమి కానట్టు 100 ఏళ్ళు బతికేవారండి. కారణం ఏంటి? తేరా హీ తేరా, మేరా భీ తేరా. అయ్యా, మా అమ్మ, వి కమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా అమ్మ అప్పటికి కూడా ఏ బిచ్చగాడు వచ్చినా సరే 2-3కి కనీసం భోజనం పెట్టేదండి. పెద్ద ఫ్యామిలీ మాది, మాకే సరిగ్గా గడిచేది కదా, అయినా కూడా తను పెట్టేది. ఎందుకు అంటే కడుపు నింపాలి. మంచితనం. అయ్యా, ఈ మంచితనం ఉండేది. ఆ వీధిలో ఎవరికైనా కష్టం వస్తే ఆ వీధి ఒకటైపోయి వాళ్ళకి సాయం చేయడానికి వచ్చేది. మా అక్క పెళ్లికి చెన్నకొత్తపల్లి ఊర్లో ఊరు మొత్తం ఒకటై మా అక్క పెళ్లి చేసిందండి. అయ్యా, ఒకళ్ళు బియ్యం తేవడం, ఎందుకంటే మా ఫాదర్ టీచర్ అంటే అక్కడ గౌరవం. ఆ ఊరందరూ కలిపి మా అక్క పెళ్లి చేయడం. అంటే ఇంత మంచితనం ఉండేది. మరి ఇవాళ రేపు ఏమైపోయింది? టెక్నాలజీ పెరిగింది అంటున్నారు, మనిషి ఏవేవో సాధించేసినాడు అంటున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, మంచిదే. కానీ హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద రైట్ కాజ్? సోషల్ మీడియా ఇవాళ మొత్తం గబ్బు మీడియా అయిపోయింది. అయ్యా, పాలిటిక్స్ గురించి మాట్లాడడం, వాడికి ఏబిసిడి తెలియదు పాలిటిక్స్ గురించి, వాడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ డూ యూ థింక్ ఇట్ ఈస్ గ్రోత్? ఐ డోంట్ థింక్ సో. పిల్లలు ఏం చేస్తున్నారండి? స్కూల్ పిల్లలు, హైదరాబాద్ లో ఒక స్కూల్లో ఒక మేడం చెప్తున్నారు, సార్ 70% ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఏడ్చుకుంటూ చెప్పింది, డ్రగ్ అడిక్ట్స్ అనేసి. అండ్ డూ యూ కాల్ ఇట్ గ్రోత్? అమ్మ నాయన దగ్గర సరైన టైం లేదు, దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్.
వాళ్ళ సీరియల్స్, వాళ్ళ వర్క్, వాళ్ళ యొక్క ప్రొఫెషన్, వాళ్ళు దాని గురించి డబ్బులు సంపాదిస్తున్నారు. అరే మీ పిల్లల్ని చూసుకోవాలంటే మా పిల్లల్ని మంచి స్కూల్లో చదివిపిస్తున్నాం, మంచి కాలేజీలో చదివిపిస్తున్నాం, ఇంత డబ్బులు వేసినాం అకౌంట్ లో, అండ్ దే థింక్ దట్ ఈస్ ద గ్రోత్. పెద్ద పెద్ద కార్లలో నా కొడుకు వెళ్ళి ఆఫీస్కి వెళ్తే మన స్కూల్కి వెళ్తాడు, పెద్ద పెద్ద కార్లలో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సహా వాడు కాలేజ్కి వెళ్తాడు, అండ్ దే కాల్ ఇట్ గ్రోత్. ఈ అమ్మాయిని చూస్తుంటే మరీ ఘోరంగా ఉందండి. ఇన్స్టాగ్రామ్ లో వద్దంటే కనిపిస్తుంటాయి అవేవో రీల్స్ అంటారు, అదంటారు, తిక్క పనులు చేయడము, తిక్క డ్రెస్సులు వేయడము. మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది, మేము ఏ డ్రెస్ అన్నా వేయొచ్చు, మీ చూపు చక్కగా లేదు. అమ్మా ఇవన్నీ కాదు. ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ గ్రోత్, యు ఆర్ గోయింగ్ టు రూయిన్ యువర్ లైఫ్. అండ్ వన్స్ ఇట్ ఈస్ రూయిన్, నో వన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. కన్న పాపానికి మీ అమ్మ నాన్న అప్పుడు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ కావు. మన నెల్లూరులో ఒక అద్భుత మా మిత్రులు అనమాట, అద్భుతమైన వ్యక్తి. ఆయన హైకోర్టులో చాలా సీనియర్ లాయర్. ఆయన నెల్లూరు పని మీద వెళ్ళారు ఆయన హోమ్ టౌన్ కి. ఆ రోజు నాకు ఫోటో పెట్టారు, వేణు ఒకసారి చూడు ఈ ఫోటో అని. ఏముంది తెలుసా అండి ఆ ఫోటో? అయ్యా పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయంట, ఆ టెక్స్ట్ బుక్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా చించేసి ఆ స్కూల్ బస్సు వెళ్తుంటే ఆ బస్సులో ఇంచి, ఆటోలో వెళ్తుంటే ఆటోలో కూర్చున్న పిల్లలు ఆటోలో ఇంచి, రోడ్డు మీద అంతా కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చల్లి కేకలు వేస్తా ఉన్నారు. ఎలా కేకలు వేస్తున్నారు తెలుసా? ఈ పనికి మాలిన భ్రష్టు పట్టిన నీచ్ కమినేగాలు ఉంటారు చూసారా, అలా కేకలు వేసుకుంటూ రోడ్డంతా చిందర వందర చేసుకొని ఆ పేపర్లు చదువుతున్నారు. ఇస్ దిస్ యువర్ కాలేజ్ ఆర్ యువర్ స్కూల్ టీచింగ్ యూ? ఇస్ దిస్ యువర్ టీచర్స్ ఆర్ టీచింగ్ యూ ఎట్ స్కూల్? మీ అమ్మ నాన్న చెప్పరా మీకు ఈ విషయాలు? చెప్పాలి, తోలు తీయాలి ఒక్కొక్కని. రేపు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కి, బల్దియా ఎంప్లాయీస్ కి ఎంత పని ఉంటుందండి. వాళ్ళు పొద్దున్నే పాపం వచ్చి, అయ్యా మనం నిద్రపోతున్న టైంలో వాళ్ళు వచ్చి చీపురు కొట్టాలని. ఆ పేపర్లు చిన్న చిరిగిన పేపర్లు అంత ఈజీగా రావు. ఎంత కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఓ మా అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చినాడు, మా అబ్బాయి స్టేట్ సెకండ్ వచ్చినాడు, మా అబ్బాయి ఐఐటి కొట్టినాడు, మా అబ్బాయి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయి ఎంఎస్ చేయడానికి యుఎస్ పోతున్నాడు. నో 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 నో, దిస్ ఈజ్ నాట్ గ్రోత్. నేను కొద్దిగా కఠినంగా చెప్తున్నాను మిత్రులారా, ఎందుకంటే నా సొసైటీ బాగుపడాలి, నా సొసైటీ బాగుపడాలి, నా దేశం బాగుపడాలి అన్నది నా కోరిక. కాబట్టి ఇంత కఠినంగా చెప్తున్నాను. ఎవరికన్నా ఇబ్బంది కలిగితే అది నా తప్పు కాదు. ఎప్పుడన్నా మీకు గర్వం, ఎంతమందికి అండి గర్వము? అయ్యా మొన్న ఒకసారి హైదరాబాద్ లో ఒక పోలీస్ అయిన ఒక వ్యక్తి బండి ఆపితే, కారు ఆపితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను కూడా ఆపినాడు. నేను మా ఫ్రెండ్తో నేను కారులో ఉన్నాను, మమ్మల్ని ఆపినాడు. ఏం కావాలి అదేదో నోట్లో పైపు పెట్టినాడు. మా ఫ్రెండ్ కారు నడుపుతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్, ఇట్ ఈస్ దర్ డ్యూటీ. వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి, చేస్తున్నారు పద్ధతిగా. ఇంకోటి ఏమంటాడు తెలుసా? వాదులాటే దిగినాడు, మైక్ పోను జంతానేక, నేను ఎవరినో తెలియదా? అరే వీడు ఎవడో తెలియదా అని పోలీసు వాళ్ళకి ధమకిస్తున్నాడు. తప్పు కదా అది. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు, చట్టం తన పని చేసుకుంటా పోతుంది. అంటే గర్వము, నేను అది అనేది ఇగ్గో. ఆడు పెద్ద కారులో ఉన్నాడు, ఆ కారు నాకు తెలుసు 70-80 లక్షలు ఉంటుంది. వానికి అది పొగరు. యాక్చువల్ వాడుకున్న కార్ అయితే కాదు, అది వాళ్ళ అమ్మా నాన్న కొన్న కారే అయి ఉంటుంది. ఎందుకంటే వాడు చిన్న పిల్లగాడు, నాకు తెలుసు ఒక 22-23 ఇయర్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాడికి స్వార్థితం అయితే కాదు. అంత ఇగో అనమాట. ఇగో అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మా నాన్న ఇది చూసుకొని అంత పొగరు, ఆరోగ్యన్స్ అంటారు, ఆరోగ్యన్స్. స్కూల్స్ లో పిల్లలు టీచర్లని కామెంట్ చేయడము, లెక్చరర్ని కామెంట్ చేయడము, ప్రొఫెసర్స్ ని కామెంట్ చేయడము. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గ్రోత్. ఎప్పుడైనా సరే నేను చేస్తున్న పని చెప్తాను, నాకు ఎప్పుడన్నా కొద్దిగా పొగరు అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఒక పెద్ద ఆయన చెప్పిన నేను ఏం చేస్తా తెలుసండి, బొందలగడ్డ దగ్గర పోతాను, శ్మశానం దగ్గర పోతాను, బయట నిలబడతాను. మా వైజాగ్ లో జ్ఞానాపురం దగ్గర శ్మశానం ఉంటుంది. అట్లాగే మన పాత జైల్ రోడ్ లో రామ్నగర్ దగ్గర సిమెటరీ ఉంటుంది, క్రిస్టియన్స్ సిమెటరీ. అక్కడ వెళ్తాను, 5 నిమిషాలు కూర్చుంటా. జ్ఞానాపురం దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చుంటా బండి మీద. అక్కడ శవాలు కాలుతుంటాయి. ఏ టైంలో వెళ్ళినా కూడా శవాలు కాలుతూనే ఉంటాయి, ఏ టైం వెళ్ళినా. ఒక్కసారి చూస్తాను. ఓ పెద్ద ఆయన చెప్పినాడు అనమాట, నీకు కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఈ పని చేయరా బాబు, ఒకరోజు నేను కూడా ఇక్కడ చితిలో కలిసిపోతాను, భూమిలో కలిసిపోతాను, నేను కూడా పొడి అయిపోతాను, మాడి మసైపోతాను అన్న విషయం ఒక్కసారి అక్కడ కూర్చుంటే తెలుస్తుంది. అప్పుడు నీ పొగరంతా కూడా, ఎందుకంటే పెద్దోళ్ళు అక్కడ మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు.
మనం వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోం చెప్పాలంటే. అంత పెద్ద పెద్దోళ్ళే మట్టిలో కలిసిపోతే నేనెంత అన్న భావన అన్నది ఎప్పుడైతే వస్తుందో నీలో ఉన్న పొగరు, నీలో ఉన్న అహంకారము క్షణాల్లో తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాబట్టి దయచేసి పిల్లల ముందు మాత్రము ఆ పొగరు, ఆ దర్పము ప్రదర్శించకండి. ఆ తర్వాత మీకన్నా ఎవరైతే తక్కువ స్టేజ్ లో ఉంటారో వాళ్ళ దగ్గర కూడా మీ యొక్క దర్పము, మీ యొక్క పొగరు ప్రదర్శించకండి దయచేసి. చాలా మంది చేస్తున్న పనిదే. మీ వాడు ఏ స్కూలు, మా వాడు ఈ స్కూలు, ఎందుకు చెప్పండి? వాళ్ళ తాహతకు తగ్గట్టుగా వాళ్ళు ఆ స్కూల్లో పెట్టారు. మా వాడు ఎంఎస్ అయిపోయింది, యుఎస్ లో మంచి ఉద్యోగం వచ్చింది, మంచిదే. కానీ ఎవరి దగ్గర చెప్పాలి? నీతో ఈక్వల్ గా ఉన్నోడి దగ్గర చెప్పుకో, తప్పులేదు. పాపం వాడు ఉద్యోగం రాక వాడు ఏడుస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదా ఉద్యోగం? మా వాడు యుఎస్ లో నెలకు ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నాడు అని వాని ఎదురు చెప్తే వాడికి ఎట్లుంటదని. కాబట్టి మిత్రులారా, వద్దు, చచ్చిన పాముని ఇంకా చంపడానికి ప్రయత్నం చేయకండి. చేతనైతే వాళ్ళని లేపడానికి ప్రయత్నం. ఇవి ఎందుకన్నీ వస్తున్నాయంటే మనలో ఉన్న పొగరు, అహంకారం. ఎందుకండి అహంకారం? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు చచ్చిపోతాం, అందరం పోతాం ఒకరోజు. పోయినప్పుడు ఏమీ పట్టకపోమన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారంగా మన యొక్క ప్రవాహం అన్నది సాగుతూ ఉండాలి, ముందుకు పోతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. అందుకే పెద్ద ఆయన అంటారు, సూర్యుడిలాగా ఉదయించండి, సూర్యుడిలాగా ఎదగండి, సూర్యుడిలాగా వెలగండి. అందుకే నేను గ్లో అన్నది పెట్టిన. కీప్ ఫ్లోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గ్రోయింగ్, కీప్ గ్లోయింగ్. మెరవాలి సార్, మేకప్పులతో మెరవడం కాదు. నేను ఆ గ్లో అంటలేను, గ్లో క్రీమ్స్ వస్తాయి కదా, ఆ గ్లో గురించి నేను మాట్లాడుతున్నాను. మన మనసు గ్లో అవ్వాలి. మీరు నల్లగుండొచ్చు, ఇంకా నల్లగుండొచ్చు, దాంతో సంబంధం లేదు. స్కిన్ కలర్ తో సంబంధం లేదు. గ్లో అంటే మీ యొక్క మనసు. ఆ మనసు అన్నది ఎప్పుడైతే చల్లగా ఉంటుందో ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రతిబింబం అన్నది మీ ఫేస్ లో కనిపిస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ గ్లో. మీ ద్వారా ప్రపంచానికి వెలుగు అన్నది రావాలి. యూ షుడ్ బి లైక్, ఏమంటారు అది, ఇది ఉంటది కదా, షిప్పులకి ఒక దారి చూపిస్తూ ఉంటుంది, లైట్ హౌస్ అంటారు చూసారా? లైట్ హౌస్ లెక్క మన జీవితం అన్నది ఉండాలి. ప్రపంచానికి మనం వెలుగు అన్నది ఇవ్వాలి మన యొక్క డెవలప్మెంట్ ద్వారా. సో ఈ 3 పాయింట్ల గురించి నేను చెప్పాను, బాగుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తా, అంటే 2 పాయింట్లు చెప్పాలి. నేనే చెప్పాను ఈ విషయము. ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ ఈస్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్ అని నేనే చెప్పిన చాలాసార్లు. కానీ ఇక్కడ నేనేమంటానంటే కొద్ది ఇది ఎప్పుడు ఉండాలి? మన పొగరు వచ్చినప్పుడు, నాకు తెలిసింది సముద్రంలో ఒక నీటి బొట్టు అన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి, అహంకారం అనేది వచ్చినప్పుడు. కానీ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మీరు అనానుకూల పరిస్థితుల నుంచి ప్రయాణం అన్నది సాగుతున్నప్పుడు, మీరు ఏదైతే అనుకున్నారో అది జరగనప్పుడు, మీ యొక్క సమస్యలకి పరిష్కారం అనేది దొరకనప్పుడు మన ఆలోచన ఎట్లుండాలి తెలుసా? ఐఎమ్ నాట్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్, దెర్ ఈస్ ఓషన్ ఇన్ ద డ్రాప్. నాకు తెలిసిందే డ్రాపే అవ్వచ్చు, ఒక నీటి చుక్కే అవ్వచ్చు, ఒక సముద్రపు చుక్కే అవ్వచ్చు, కానీ అందులో ఒక మహాసముద్రం ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంత మీనింగ్ అని చూసారా? అప్పుడు మనం తెలియకుండానే మనకు శక్తి వస్తుంది. మనల్ని మనం ఎప్పుడు కించపరుచుకోకండి దయచేసి మిత్రులారా. నేను పనికి మాలినోడు సార్, నా జాతకం అంతా బాగాలేదంట సార్, నా నక్షత్రం బాగాలేదు సార్, ఐఎమ్ యూజ్లెస్ ఫెలో, చాలా మంది అంటున్నారు, ఐఎమ్ బిగ్ ఫెయిల్యూర్ అని నన్ను అంటున్నారు సార్, మా సొంత నా కన్న తల్లిదండ్రులే నన్ను అంటున్నారు. అంటారు లేదు కోపంలో, అది అంటారు, దే డోంట్ మీన్ ఇట్. వాళ్ళు ఏదో నీ మీద కక్షతో అట్లా అనరు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అట్లా అని ఉంటారు. నువ్వు దయచేసి అట్లా ఫీల్ అవ్వకు. ప్రపంచం నిన్ను అనొచ్చు, ఎంతో మందిని ప్రపంచం రిజెక్ట్ చేసింది, పెద్ద పెద్దోళ్ళని, మహానుభావుల్ని రిజెక్ట్ చేసింది. అబ్దుల్ కలాం వంటి వ్యక్తిని ప్రపంచం రిజెక్ట్ చేసింది. కానీ ఆయన ఏమనుకున్నారు? ఐఎమ్ నాట్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్, ఇన్ మై డ్రాప్, ఇన్ దట్ పర్టికులర్ డ్రాప్, ఇన్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్, యాజ్ బిగ్ యాజ్ ఎ డ్రాప్, దెర్ ఈస్ అన్ ఓషన్ ఇన్ దట్. అంటే ఏ వ్యక్తి అయినా సరే, కుల మతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, మీరు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చిన సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ పిహెచ్డీ చేశారా దాంతో సంబంధం లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ ఒక వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో కూడా ఒక శక్తి దాగుంటది. అన్ఫార్చునేట్ గా ఆ శక్తిని మనము ఐడెంటిఫై చేయలేకపోతా ఉన్నాము. కాబట్టి కించపరుచుకొని జీవితాన్ని ముగిస్తున్నాము మిత్రులారా. వేణుగోపాల్ has come from an ordinary family. మేమేమి పెద్ద ఊరు పేరున్న వంశం అది కానే కాదు. స్మాల్ పీపుల్. మై ఫాదర్ వాజ్ అ స్కూల్ టీచర్.
మా అమ్మ వంటింటికి పరిమితం, హౌస్ వైఫ్. బట్ మా అమ్మ నాన్నకి మేము 7 మంది సంతానం, 6 మంది అన్నదమ్ములము, ఒక అక్క మాకు. ఐఎమ్ ద లాస్ట్ బోర్న్. ఇవాళ ప్రపంచాన్ని వెళ్తున్నామండి. ఆనెస్ట్ గా చెప్పాలి అంటే, గర్వంతో చెప్తలేను, వినయంగా నేను చెప్తున్నా. ఆల్ మై 6 బ్రదర్స్ సార్ ఎస్ సక్సెస్ఫుల్. అందులో ఒకరు లేరు, ఇద్దరు లేరులేండి. మా అక్క వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టుడే. వీఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు అవర్ సొసైటీ, టు అవర్ నేషన్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చినామన్నది కాదు, అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనలో కాన్ఫిడెన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా చచ్చిపోవడానికి వీలు లేదు అన్న విషయం మనం గుర్తు పెట్టుకున్నప్పుడు, ఇండివిజువలీ వీఆర్ అబండెంట్ పీపుల్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇండివిజువల్ గా ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మీ, ఈవెన్ దర్ ఈస్ సంథింగ్ ఇంపాసిబుల్ ఐ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ పాసిబుల్స్ అన్న ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. కేవలం ఆలోచిస్తే సరిపోదు. నేను కేవలం మోటివేట్ చేయడానికి చెప్తలేను, యూ నీడ్ ప్రిపరేషన్ యాజ్ వెల్. స్టూడెంట్ ని మోటివేట్ చేస్తే ఆయనకు మార్కులు రావు, సక్సెస్ కాడు, పరీక్షలో పాస్ అవ్వడు. మోటివేషన్ ఈజ్ జస్ట్ అరే చదువుకోరా, పుస్తకం తెరవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పుస్తకం తెరవాల్సింది స్టూడెంట్, చదవాల్సింది స్టూడెంట్, ఆస్వాదించాలి స్టూడెంట్, ఆకలింపు చేసుకోవాలి, ఆచరణలో పెట్టాల్సింది స్టూడెంట్. హి హస్ టు ఫినిష్ ద రేస్. కానీ దానికి ఒక కసరత్తు అన్నది ఉంటది. ఆ కసరత్తు ఏంటది? ప్రిపరేషన్. చాలా మంది లక్ లక్ అంటారు. లక్ అంటే ఏంటి సార్? వెరీ సింపుల్, నేను చెప్తున్నాను. వెన్ ప్రిపరేషన్ మీట్స్ ద ఆపర్చునిటీ, దట్ ఈస్ కాల్డ్ లక్. వెన్ ద ప్రిపరేషన్ మీట్స్ ద ఆపర్చునిటీ, దట్ ఈస్ కాల్డ్ లక్. మీరు బాగా ప్రిపేర్ అయ్యండి, ఇంటర్వ్యూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీరు దేని గురించి ప్రిపేర్ అయ్యారో అదే ప్రశ్నలు మీకు వచ్చాయి, దట్ ఈస్ కాల్డ్ లక్. ఆపర్చునిటీ రూపంలో వచ్చింది. సో అంతే తప్ప ప్రిపరేషన్ లేకుండా ఎవరు సక్సెస్ కారు. సచిన్ టెండూల్కర్ అయ్యా ఇవాళ భారతరత్న, గాడ్ ఆఫ్ క్రికెట్ అయినారు. ఊరికనే అవ్వలేదండి, ఊరికనే అవ్వలేదు, ఏవో రికమెండేషన్లతో అవ్వలేదు. ఆయన కష్టపడ్డాడు. ఆ అబ్బాయి కష్టపడ్డాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి 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 డిసిప్లైన్డ్ గా ఎస్ జీవితంలో ముందుకెళ్ళాడు, కెరీర్ లో ముందుకెళ్ళాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దాటుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ ప్రదర్శించలేదు. సచిన్ కి పొగరన్నది కనపడదు ఎక్కడ కూడా. అయ్యా అందుకే ఇవాళ ఎంతమంది ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినారు, ఆయనంత సక్సెస్ అయ్యారు, అవ్వలేదు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ గా యు ఆర్ అబండెంట్ అన్న విషయం మర్చిపోవద్దు. ఆ కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడు కూడా ముందెళ్ళాలి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా వద్దు. ఎదిగిన కొద్దీ తగ్గుతూ ఉండాలి. నాకేంటి, కొంతమంది ఆ స్టేజ్ మీద నేను చూస్తుంటాను కదా, మారిపోతున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తా ఉన్నారు. దే యూజ్ డిఫరెంట్ టర్మినాలజీ. అవసరం లేదయ్యా. నేను 27 సంవత్సరాలు అయిందయ్యా మైక్ పట్టుకొని. అయ్యా 27 సంవత్సరాల క్రితం వేణుగోపాల్ ఎలా మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే మాటలు ఉంటాయి. ఎక్కడ కూడా మారే అవకాశమే లేదు. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద లైఫ్. ఒక మాట చాలు. పెద్ద ఆయన అంటారు, ఒక ఆయన ఎవరు, ఐ థింక్ శ్రీశ్రీ గారు ఎవరు, మొత్తానికి మాట నీ నోట ఉన్నంత వరకు అది నీకు బానిస, మాట నీ నోట దాటితే దానికి నువ్వు బానిస. కాబట్టి కంట్రోల్ యువర్ ఇది మన కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి. లేకపోతే ఈ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ అంటే తెలుసు కదా, అపార్థం చేసుకోవడం. ఈ మధ్య కాపురాలు కూలిపోతున్నాయి కేవలం మిస్అండర్స్టాండింగ్. 90% రీజన్స్ మిస్అండర్స్టాండింగ్. పిల్లలు తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారు, రిలేషన్ ఖరాబ్ అయిపోతుంది, మిస్అండర్స్టాండింగ్. శక్తి సినిమా మేము చిన్నప్పుడు చూసాం, అమితాబ్ బచ్చన్ గారిది శక్తి, హిందీ సినిమా శక్తి. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్. దిలీప్ కుమార్ గారు తండ్రి, అమితాబ్ బచ్చన్ కొడుకు చిన్నోడు. దిలీప్ కుమార్ గారేమో పోలీస్ ఆఫీసర్. అయ్యా ఈ దిలీప్ కుమార్ కి మన ఎవరు మాఫియా డాన్స్ ఉంటారు కదా, స్మగ్లింగ్ డాన్స్, వాళ్ళకి పడదు. ఒకసారి ఏం చేస్తారంటే, ఈయన వినేటట్టు లేడని కొడుకుని కిడ్నాప్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ చిన్నోడు అనమాట. కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఇట్లా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లో మాట్లాడి చెప్తాడు ఈయన, దిలీప్ కుమార్ అంటాడు, నువ్వు ఏమంటారు, నా పిల్లగాని చంపినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, నేను చట్టానికి తగ్గట్టుగానే పనిచేసుకుంటా పోతా. అంటే ఈ చిన్న చెవులో ఈ అబ్బాయి చిన్న పసి హృదయంలో ఆ మాటలు పడతాయి. ఓహో, నా తండ్రికి నేనంటే ఇష్టం లేదు అని అట్లా పడిపోతాయి. ఎందుకంటే ఈ పసి మనసులు ఎట్లుంటాయంటే సార్, వెట్ సిమెంట్ అంటారు చూసినారా, వెట్ సిమెంట్.
ఆ పసి హృదయాల్లో ఏదన్నా చిన్నప్పుడు జరగకూడని సంఘటన జరిగింది అనుకోండి, అందుకే కొట్టకూడదు అంటారు. చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టకూడదు అంటారు. కొడితే వాడికి అది సిమెంట్ లెక్క అతక్కపోతుంది వాడి మైండ్ లో. అందుకే ఈ టెర్రరిస్టులు అందరూ కూడా ఆ టెండర్ మైండ్స్ ని వాళ్ళు ఆ మొత్తం నెగిటివ్ వాటిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాడికి చావు అంటే తెలీదు, భయం ఉండదు, ఏముండదు, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తారనమాట. సో ఆ ప్రకారం ఈ పసి హృదయంలో నెగిటివ్ మాటలు పడేసరికి మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, మై ఫాదర్ డజంట్ లవ్ మీ. ఈ లోపు అందులోనే ఒక డాని అబ్బాయిని కాపాడుతాడు. ఈ డాన్ ఏమో వీడి హృదయంలో హీరో అయిపోతాడు, ఎదుగుతాడు. ఆయన ఇంకా పెద్ద ప్రమోషన్ లో పెద్ద ఆఫీసర్ అవుతారు ఆయన, దిలీప్ కుమార్ గారు. అమితాబ్ బచ్చన్ ఏమవుతాడు, డాన్ అవుతాడు, లైక్ ఒక స్మగ్లర్ అవుతాడు. లాస్ట్ లో ఏం జరుగుతుంది, తండ్రే కొడుకుని వెనక నుంచి కాల్చాల్సి వస్తుంది. కాల్చాల్సి వస్తుంది, ఇంకా పడిపోతాడు కొడుకు, రోడ్డు మీద పడిపోతాడు. అప్పుడు ఒళ్ళో పెట్టుకుంటాడు, ఎంత పని అయిపోయిందన్న, నా మాట ఎందుకు వినలేదు నాన్న, ఐ లవ్ యూ సో మచ్ బెటా అంటే. అప్పుడు అమితాబ్ బచ్చన్ చచ్చిపోతున్నాడు, కళ్ళు తెరుస్తాడు. డాడ్ డూ యూ లవ్ మీ? ఎస్ బేటా, వెన్ నువ్వు పుట్టినప్పటి నుంచి, తల్లి కడుపు నుంచి వచ్చినప్పటి నుంచి నేను ప్రేమిస్తాను, మరి ఎందుకు చెప్పలేదు డాడ్ నాకు అని. ఒకటే మాట, నాకు ఎందుకు చెప్పలేదు. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గుడ్ థింగ్స్ విత్ యువర్ చిల్డ్రన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, సమ్ టైమ్స్ ఎస్ బీ విత్ యువర్ చిల్డ్రన్, కన్సిడర్ దెమ్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. అయ్యా వాళ్ళు మంచి పని చేస్తే మెచ్చుకోండి. చాలా మంది పిల్లల్ని మెచ్చుకుంటే పాడవుతారు, లేదు లేదు పాడవారు. మెచ్చుకునే విధానంలో ప్యాంపరింగ్ ఈజ్ డిఫరెంట్, అప్రిసియేషన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళ గ్రోత్ అన్నది ఆగకూడదు అంటే యూ హ్యావ్ టు ఎస్ డూ సర్టన్ థింగ్స్ లైక్ దిస్. వాళ్ళతో టైం గడపాలి, వాళ్ళు మంచి పనులు చేసే ప్రేమించాలి, చెప్పాలి, ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ, ఇవన్నీ కూడా మనం నేర్పించాలి పిల్లలకి. మనం ఇంట్లో చేస్తే వాళ్ళు అది వాళ్ళు ఇచ్చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. మనం ఇంట్లో చెప్పాం, మీ భార్యతో ఎప్పుడు చక్కగా మాట్లాడు, వాళ్ళు వంట మెచ్చుకోరు, వాళ్ళ భార్యతో నవ్వుతూ మాట్లాడు. ఇక పిల్లలు కూడా ఓహో ఇట్లే ఉండాలేమో అని, రేపు వాడికి పెళ్ళైనా వాడు ఇట్లే ఉంటాడు. అయ్యా వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. కాబట్టి మిత్రులారా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్, మనం నోరు ఉంది కదా, భగవంతుడు మనకు నోరు ఇచ్చినాడు ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చెట్టు దగ్గరికి, ఇది ఒక జస్ట్ స్టోరీ, మారల్ తీసుకుందాం ఇందులో, లాజిక్స్ ఇందులో లాజికల్ గా ఆలోచించద్దు. ఆ స్టోరీలో ఏం జరుగుతుందంటే, ఒక చెట్టు దగ్గరికి, పెద్ద చెట్టు దగ్గరికి ఒక పక్షి వెళ్తుందంట. పక్షి వెళ్ళి నేను గూడు కట్టుకుంటాను ఇక్కడ, నాకు పర్మిషన్ ఇవ్వవా అని అడిగింది. జనరల్ గా ఇది జరగదు, పక్షులు కట్టుకుంటాయి. ఆ చెట్టు అనిందంట, నా నాట్ పాసిబుల్ అని, వద్దు వద్దు అనిందంట. ఐ కెనాట్ గివ్ యూ పర్మిషన్ అంటే. ఇది ఇంకో 4వ చెట్టు అటు ఉంటే అక్కడ వెళ్ళి ఇంకో దూరంలో ఇంకో చెట్టు మీద గూడు కట్టుకుంది. అది ఓకే అనేది, గూడు కట్టేసుకుంది. కరెక్ట్ 3 రోజుల తర్వాత ఫస్ట్ నో అన్న చెట్టు పెద్ద గాలి వస్తే మొత్తం పడిపోయిందంట. అప్పుడు ఈ పక్షి అనిందంట, చూస్తే నాకు గూడు కట్టుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు, భగవంతుడు తన శక్తి చూపించినాడు, అందుకే నిన్ను కూల్చి పడేసినాడు అంటే. అప్పుడు ఆ చెట్టు అనిందంట, నాన్న అది కాదు, నేను వీక్ అన్న విషయం నాకు తెలుసు. నా మొత్తం మొదల నుంచి మధ్యలో అంతా కూడా ఓన్లీ కనిపిస్తుంది, కానీ లోపలంతా కూడా చెద పట్టేసి కోకల అంటే లోపలంతా డొల్ల అయిపోయినా నేను ఎట్లాగూ గాలి వాన వస్తే పడిపోతానన్న విషయం నాకు తెలుసు. నువ్వు కన్నా నా దగ్గర అదే నెస్ట్ కట్టుకున్నావు అనుకో, నెస్ట్ కట్టుకొని ఉంటే, గూడు కట్టుకొని ఉంటే నువ్వు నీ పిల్లలు అందరూ చచ్చిపోతురు, అందుకే ముందు చూపుతో నేను వద్దన్నాను అని. అప్పుడు ఆ పక్షి ఏడ్చిందంట. చూసిరా, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఇట్లుంటాయి. అజంప్షన్స్ అంటారు వీటిని, అజంప్షన్స్. కాబట్టి అవతలి వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో తెలియకుండా దయచేసి మనం ఊరికని ఇట్లా కమెంట్ చేసేయడం కాదు, నోరుంది కదా అనేసి. ప్రతి వ్యక్తి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. అయ్యా ఒకళ్ళని చూసి కించపరుస్తున్నట్టు మాట్లాడతారు, వెటకారంగా మాట్లాడుతుంటారు, సర్కాస్టిక్ గా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏదన్నా చేయరాని పని చేస్తే గట్టిగా నవ్వేస్తూ ఉంటారు. యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దర్ లైఫ్. కాబట్టి ఏమి తెలియకుండా ఏదో అపోహలు పెట్టి అసంప్షన్స్ తో ఒక వ్యక్తిని కించపరచడం కానీ, ఒక వ్యక్తిని కమెంట్ చేయడం కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలు లేదు. చిన్నపిల్లలు కూడానండి, చిన్న తప్పు చేశారనుకోండి, స్టార్టింగ్ లోనే మందలించాను. ఎందుకంటే నేను ఇప్పుడు చిన్నప్పుడు 27 ఏళ్ల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పిన స్టేజ్ మీద, మీకు తెలిసే ఉంటది, ఒకసారి విందాం, మంచి విషయాలు వినాలి అప్పుడప్పుడు. ఒక బోన్ లో జడ్జి గారి ముందు ముద్దాయి నిలబడ్డాడు. వాడు గజ దొంగ, రేపిస్టుగా, వాడు చేయని పని అంటూ లేదు, అన్ని క్రూకెడ్ లైక్ హార్డ్ కోర్ క్రిమినల్.
జడ్జి గారు వానికి ఉరి శిక్ష విధించినారు. వాడు చేసిన పనులన్నీ చూసి, నీకు ఉరి శిక్ష కూడా తక్కువేరా, నీకు 4 సార్లు ఉరి తీయాలి కానీ ఒక్కసారి తీయగలం కదా ఉరి శిక్ష. సరే నీకు ఉరి శిక్ష అయితే ఖాయమైపోయింది, లాస్ట్ లో ఏమైనా చెప్పదలుచుకున్నావా అని జడ్జి గారు అడిగితే ఆ గజ దొంగ ఏమన్నాడంటే, నాతో పాటు మా అమ్మ నాన్నని కూడా ఉరి తీయండి సార్ అని. నాతో పాటు మా అమ్మ నాన్నని కూడా ఉరి తీయండి. మీ అమ్మ నాన్న ఏం చేశారా, తప్పుడు పనులు చేసింది నువ్వు, ఇన్ వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ క్రైమ్స్ అంటే అప్పుడు అన్నాడంట, చిన్నప్పుడు నేను స్కూల్లో దొంగతనం చేస్తే వాళ్ళు తెలిసి కూడా మాట్లాడలేదు. రబ్బర్ దొంగతనం చేసిన, పెన్సిల్ దొంగతనం చేసిన, క్యారేజ్ దొంగతనం చేసిన, తోటలో మామిడి పళ్ళు దొంగతనం చేసిన, అలాగ రైజ్ అవ్వుకుంటూ ఎన్నో పాపాలు చేశాను. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను దండించలేదు. సో దే ఆర్ ఆల్సో క్రిమినల్స్ అని చెప్పింది. థాట్ ప్రొవోకింగ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లీగల్ గా తల్లిదండ్రులు శిక్షార్హులు కాదు, లీగల్ గా యాజ్ పర్ ఇది లా ప్రకారం. కానీ ఎథికల్ గా ఎస్ దే ఆర్ ద క్రిమినల్స్. ఎథికల్ గా దే ఆర్ క్రిమినల్స్. ఇది ఎందుకు చెప్తున్నా మిత్రులారా, బికాస్ ఆ చిన్నోడు కదా ఏదో తప్పు చేశాడు అని తేలిగ్గా తీసేస్తా ఉంటాం. ఆ చిన్న తప్పే రేపేమవుతుంది, పెద్ద తప్పులు చేసేటట్టుగా అవన్నీ ప్రేరేపించే అవకాశం ఉంది. మొక్కై వంగనిది మానై వంగదు అన్న సామెత ఉంది చూసారా, అది అక్షరాల ఇలాంటి వాటికి ఎస్. వాడు చిన్న అబద్ధమే కదా, ₹1 కదా దొంగతనం చేశాడు, పోనీలే చిన్న తప్పే కదా, నో 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 నో, నెవర్ గెట్ కాంప్రమైజ్డ్, నెవర్. మందలించాలే, చిన్న తప్పే కదా, ఒక్కసారే ఊదినాడు కదా పర్లేదులే, నో. ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి, చొక్కా వేసాం, గుండీల కింద నుంచి పెడతాం, పొరపాటున ఒక గుండి ఇటు దట అయిందంటే ఏమవుతుంది, మొత్తం చొక్కా మళ్ళా గుండీలు నిప్పి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. చిన్న తప్పే, చిన్న పొరపాటే, అగైన్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ అగైన్ కదా. ఇక్కడ నేను మొన్న ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, బాగా వినండి సార్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంది కదా, ఏవియేషన్ కానీ షిప్పింగ్ ఇండస్ట్రీ కానీ, ఆ షిప్ కెప్టెన్ కానీ, లేకపోతే మన పైలట్స్ కానీ, లేకపోతే మన ఏమంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కి ఈ ఏవియేషన్ లో ఇది కంపల్సరీ దే హ్యావ్ టు అండర్గో దిస్ పర్టికులర్ ట్రైనింగ్. సింపుల్ గా చెప్తాను నేను. 1 in 60 అంటారు, 1 in 60 రూల్ అంటారు. 1 in 60 బాగా వినండి. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత దానికి వాళ్ళు సెట్ చేస్తారు అనమాట. వాళ్ళ యొక్క వే ఏదైతే ఉంటుందో, పాత్ ఏదైతే ఉంటుందో సెట్ చేస్తారు, ఈ పాత్లో అది వెళ్ళాలి అని. దాన్ని ఆల్టిట్యూడ్ కానివ్వండి, లేదా డైరెక్షన్ కానివ్వండి. సో ఈ డైరెక్షన్ లోనంట 1 డిగ్రీ ఎర్రర్ గిట్ట జరిగింది అనుకోండి. 1 డిగ్రీ అంటే చాలా తక్కువ కదా, 1 డిగ్రీ జస్ట్ అది స్కేల్ చూడండి తెలిసిపోతుంది, చాలా స్మాల్ ఎర్రర్ అది. ఆ 1 డిగ్రీ ఎర్రర్ జరిగితేనంట ఆ విమానము 60 నాటికల్ మైల్స్ ప్రయాణం చేసిన తర్వాత అదే ఎర్రర్ తో 1 డిగ్రీ ఎర్రర్ తో గన అది ప్రయాణం స్టార్ట్ చేసిందంటే 60 మైళ్ళ తర్వాత, బాగా వినండి, అది వెళ్ళాల్సిన డెస్టినేషన్ కన్నా 1 మైల్ డీవియేషన్ వస్తుంది. 1 మైల్ డీవియేషన్, అర్థమైందా? 60 మైళ్ళ తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏదో మంచి సరస్సు మీద వెళ్ళవలసిన విమానము వెళ్ళి డైరెక్ట్ గా పర్వతాన్ని గుద్దుకుంటది విమానం, అందులో అందరు ప్రయాణికులు పోతారు. అంటే 1 డిగ్రీ ఎర్రర్ అన్నది కూడా రావడానికి వీలు లేదు. మన ప్రయాణంలో కూడా, చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, లేదా వృత్తిలో కానివ్వండి, 1 డిగ్రీయే కదా అని ఇప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తే క్యాన్సర్ కూడా ఒక కణంతోనే స్టార్ట్ అవుతుంది. ఒక్క కణంతోనే స్టేజ్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు గుర్తిస్తాం? స్టేజ్ 4. డాక్టర్ గారు అంటారు కెనాట్ డూ ఎనీథింగ్, ఎంత పెద్ద డాక్టర్ ఏం చేయలేరు. ఏదైనా సరే మనం ఎందుకండి, 6 వయసు దాటిన తర్వాత, ఒక 40 అలాంటి వయసు దాటిన తర్వాత ఎవ్రీ 6 months మెడికల్ చెక్ ఎందుకు చేయించుకుంటామండి? ఏమో ఏం దాగున్నాయో లోపల, మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, ఏం దాగున్నాయో చెక్ చేయించుకోవాలి. మొన్ననే మా మెడికల్ చెకప్ అయింది, నాది నా భార్య, భగవంతుడి దయ వల్ల ఏ ప్రాబ్లం లేదు.
ఎందుకు చేయించుకోవాలి? ఏదైనా ఉండొచ్చేమో సమస్య, అవి ఉంటే బయటపడతాయి. ముందే దాన్ని నుంచి మనము జాగ్రత్త పడచ్చు అన్నది ఇక్కడ. కాబట్టి మిత్రులారా, చిన్నదే కదా అని దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. టైం అయినట్టుంది. మేడం, ఒక 10 నిమిషాలు మాట్లాడచ్చా మేడం? తీసుకోండి. ఓకే, జస్ట్ 10-15 మినిట్స్ నాకు క్లోజ్ చేస్తాను. ఓకే, అంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రైట్. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ మీ గురించి తయారు చేశాను, అది నేను చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నా. రాబోయే 5 సంవత్సరాల్లో మీ యొక్క జీవితం, వయసు ఎంతమంది ఏ వయసులో ఉన్నారో అయితే నాకు తెలియదు. నాకు తెలిసి ఒక 25, 30, 35 మధ్యలో ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. మీ యొక్క జీవితం 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంటే, ఎవరైనా సరే ఏమంటారు? ఐ షుడ్ ఫ్లో ఇన్ మై లైఫ్, ఐ షుడ్ గ్రో ఇన్ మై లైఫ్, ఐ షుడ్ గో అహెడ్ ఇన్ మై లైఫ్, ఐ షుడ్ ఆల్సో గ్లో ఇన్ మై లైఫ్ అని ఎవరైనా అంటారు. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాక్రిఫైసెస్ దట్ యు డూ. పాయింట్ నెంబర్ 1, సాక్రిఫైసెస్ దట్ యు ఆర్ రెడీ టు డూ ఇన్ దిస్ నెక్స్ట్ 5 years. ఎలాంటి సాక్రిఫైసెస్? ఇప్పుడు చూడండి, పిల్లల ఎగ్జామ్స్, తల్లిదండ్రులు సీరియల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా ఉంటే పిల్లలు ఫోకస్ చేయగలరా? ఇప్పుడు మన మహా అయితే మన ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏముంటుందండి? హాలు, 2 బెడ్రూమ్లు ఉంటాయి. మీరు అక్కడ టీవీ పెట్టుకొని ఉంటారు, వీడేమో ఇక్కడ కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇప్పుడు ఏవో క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి, అయ్యా పిచ్చి పట్టినట్టు చూస్తున్నారు. రేపు వైజాగ్ లో ఎప్పుడో మ్యాచ్ ఉందంట, అయ్యా నా దగ్గర ఎంతమంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు అందరూ ఇక్కడ ఆఫీసర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. నాకు వచ్చాయి 2 టికెట్, నేను పోను, ఇచ్చాను, మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. 2 టికెట్లు వచ్చాయి నాకు, విఐపి టికెట్స్ వచ్చినాయి. నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎంత నేను చెప్పేది ఏంటంటే, ఐఎమ్ ఏ క్రికెటర్, ఐ లవ్ క్రికెట్, బట్ ఐ డోంట్ వాచ్. నేను స్టేడియంకి వెళ్ళి రోజంతా కూర్చోవడం నా వల్ల ఓపిక లేదు, నాకు అంత ఓపిక లేదు. ఓకే, కానీ ఇక్కడ ఎంత మంది పిచ్చి పట్టినట్టు అనమాట. క్రికెట్ 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 ఏమవుతుందండి? చూడడం వల్ల ఏమవుతుంది? అయ్యా ఆడండి, కావాలంటే ఆడండి క్రికెట్, కనీసం ఫిట్నెస్ అన్నది ఉంటుంది. చూస్తే ఏమో స్విచ్లో చూడండి. మీకు ఇప్పుడు నా బొట్టోడు రిటైర్ అయినోడు, 60 ఏళ్ళు దాటినోడు చూసినా ప్రాబ్లం లేదు. పిల్లలండి, పిల్లలు పిచ్చి పట్టినట్టు, అది లేకపోతే నా జీవితం లేదన్నట్టుగా దయచేసి ఆలోచించుకోండి. వాళ్ళు హీరోస్, నువ్వు చూస్తే నువ్వు హీరో కావు, నువ్వు పని చేస్తే హీరో అవుతావు అన్న విషయం. అంటే దానికి చూపించినంత సాక్రిఫైస్ చేయలేవా? అయ్యా చదువు మీద దృష్టి పెట్టు, ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేవా? సినిమా ఓపెనింగ్ డే రోజే నేను పోవాలి, సాక్రిఫైస్ చేయలేవా మాత్రం? నేను ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నానండి అయ్యా. ఒక్కొక్క ప్రోగ్రామ్కి నిద్రాహారాలు మాని, ఇప్పుడంటే ఏదో ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని మాట్లాడుతున్నా, అట్లుండదే. నేను ఒక 90 నిమిషాలు మాట్లాడంటే నేను 60,000 తీసుకుంటానండి. లెట్ మీ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ, ఫర్ 90 minutes of speech I take 60,000 rupees from corporate companies. కానీ దానికి ప్రయాణం ఎంత తెలుసా అండి? వైజాగ్లో వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ ఫ్లైట్ పట్టుకోవాలి, 2 గంటల ముందు వెళ్ళాలి, మళ్ళా దిగాలి, అక్కడి నుంచి ట్యాక్సీ పట్టుకోవాలి, వెళ్ళాలి, హోటల్లో వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. మహా అయితే మాట్లాడే 90 నిమిషాలు, 90 నిమిషాలు, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసి రావాలి. మరి సాక్రిఫైస్ చేస్తేనే కదా. నాకేం ఫ్యామిలీ ఉంది, నా భార్య ఒక్కతే ఉంటుంది, నాకు ఫ్యామిలీ, నాకు బాధ్యతలు ఉన్నాయి. సాక్రిఫైస్ చేయాలి. కుచ్ పానేకి లియే కుచ్ కర్నా పడతా హై అంటారు చూసారా? చాలా మంది సాక్రిఫైస్ చేయలేకపోతున్నారు, టీవీ సీరియల్స్ సాక్రిఫైస్ చేయలేకపోతున్నారు. పిల్లలు మాత్రం బాగుపడాలి. ఎక్కడ అవుతుంది సార్? కమాన్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సర్టన్ థింగ్స్. ఓకే, సో అదన్నమాట. ఆ తర్వాత హెల్త్ బాగుండాలి, ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే మార్నింగ్ పూట సాక్రిఫైస్ చేయాలి. ఒక అర్ధగంట తిరగండి, హ్యాపీ వాకింగ్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, యోగా క్లాస్కి ఎట్లా ఒప్పుకుంటే అట్లా చేయండి. యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. ఎంతమంది ఎన్ని సాక్రిఫైస్ చేస్తేనే సక్సెస్ అయ్యారు సార్? ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చింది, గొప్పగా చెప్పుకుంటున్నాం, 40 ఏళ్ళ స్వాతంత్రం, అమరవీరులు, మేరా భారత్ మహాన్, మంచిదే. కానీ ఊరికనే వచ్చిందా అయ్యా? ఊరికనే వచ్చిందా మనకి? ఎంతమంది సాక్రిఫైస్ చేస్తారు. భగత్ సింగ్ గారు, ఇప్పుడు వీళ్ళ పేర్లు మనకు తెలుసు, భగత్ సింగ్ గారి పేరు మనకు తెలుసు, కానీ ఎంతో మంది పేర్లు చరిత్రలో రాయబడలేదు. అయినా కూడా వాళ్ళు హీరోసే. మన ఉద్దేశం, మన అమరవీరులే వాళ్ళు. వాళ్ళ యొక్క నేటిని మన రేపటి కోసం వాళ్ళు త్యాగం చేశారు. దే సాక్రిఫైస్ టుడే ఫర్ అవర్ టుమారో. మరి ఇప్పుడు ఆ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు కదా.
ఎవరు ప్రాణాలు అర్పించమని చెప్తలేం కదా. వేరే దేశాల్లో, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో, నార్త్ కొరియా లాంటి దేశాల్లో మీరు కంపల్సరీగా ఆర్మీలో పనిచేయాలి. అమ్మాయిలు అయితే 2 సంవత్సరాలు, అబ్బాయిలు అయితే 4 సంవత్సరాలు కంపల్సరీ నిర్బంధంగా చేయాల్సిందే. మనకు ఆ రూల్స్ ఇక్కడ పెట్టలేదు కదా మన గవర్నమెంట్ అయ్యా. వాళ్ళు కంపల్సరీ యూ హ్యావ్ టు. మన ఫ్రాన్స్ ప్రిన్సెస్ కూడా అమ్మాయి రాణి ప్రిన్సెస్ అవుంది, ఆవిడ యువరాణి. ఆవిడ కూడా సైన్యంలో 2 ఏళ్ళు పనిచేస్తే తప్ప ఆవిడకి అక్కడ ప్రిన్సెస్ అయ్యే అవకాశం ఇవ్వలేదు అక్కడ వాళ్ళు. కాబట్టి మిత్రులారా, लाइफ इज नॉट सो इजी. कुछ करना पड़ता है, कुछ पाने के लिए कुछ खोना नहीं, करना पड़ता है. మనం చెయ్యాలి, చేస్తేనే జీవితంలో మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేశారు సార్. వాళ్ళకి సక్సెస్ ఊరికనే రాలేదు. మనమేమో ఇప్పుడు వాళ్ళ సక్సెస్ చూస్తాము, కాయిన్ కి ఒక సైడే మనం చూస్తాం, రెండో వైపు మనం చూడం. యూ హ్యావ్ టు సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యాజ్ వెల్. సక్సెస్ ఊరికనే రాదు. కొంతమంది ఏమంటారు తెలుసా, అబ్బా పెట్టి పుట్టినాడబ్బా, అదృష్ట జాతకుడు అబ్బా, ఇవన్నీ పనికి మాలిన మాటలు కాదు. హీ వర్క్డ్ ఫర్ ఇట్, హీ స్ట్రగుల్డ్ ఫర్ ఇట్, కాబట్టి ఆయనకి సక్సెస్ వచ్చింది అన్న విషయం. ఇంకొంతమంది ఏమంటారు, ఎన్ని కొంపలు ముంచినాడో, ఎన్ని కోట్లు గడిచినాడో అంటారు. సింపుల్ అనడం. వచ్చేవాళ్ళు ఉండొచ్చేమో, అది నా ఉద్దేశంలో సక్సెస్ కాదు. కానీ నీతిగా సంపాదించిన కూడా చాలా మంది ఈ మాటలు అంటుంటారు. దయచేసి హీ సాక్రిఫైస్డ్ సంథింగ్ టు గెట్ టు దిస్ లెవెల్ అన్న విషయం మర్చిపోకూడదు. ఆ తర్వాత బుక్స్ దట్ యు రీడ్, రెండవది. ఒకటి సాక్రిఫైస్ అయిపోయింది, బుక్స్ దట్ యు రీడ్. ఈ మధ్య కాలంలో పుస్తక పఠనము అన్నది తగ్గిపోయిందండి. శ్రవణం, పఠనం అన్నది చాలా ఇంపార్టెంట్. మంచి వినాలే, మంచి చదవాలే, అలాగే మంచివి చూడాలి. ఈ 3 కూడా మనకి ఎప్పుడు ఉండాలి. సరే అవన్నీ పక్కన పెడదాం, కనీసం పుస్తక పఠనం చేద్దామని. సో నా దగ్గర ఆ రూమ్ లో ఉంది లైబ్రరీ, పుస్తకాలు ఎప్పుడు ఉంటాయి నా దగ్గర. ఇంకా అవి సరిపోక మళ్ళీ పెట్టెలో దాచిపెట్టాను. ఆ పుస్తకాలన్నీ కూడా చదువుతాను, ఊరికే కొని పెట్టడం కాదు. ఐ రీడ్. ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు పుస్తక పఠనం చెయ్యాలి. సో పఠనం అన్నది చాలా మంచిది. కాబట్టి మంచి మంచి బుక్స్ చదవండి. స్పిరిచువల్ బుక్స్ అవ్వచ్చు, లేదా పర్సనల్ కేర్ బుక్స్ అవ్వచ్చు, సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ అవ్వచ్చు. మీకు గూగుల్ కొడితే ఇప్పుడు ఈ బుక్స్ కూడా వచ్చేసినాయి. నేను ఈ బుక్స్ ఇష్టపడను, అంటే ఇందులో కూడా ఓపెన్ అవుతుంది, కానీ నేను ఇష్టపడను. కంటికి సమస్య వస్తుంది నాకు, అందుకే నేను ఇష్టపడను. పుస్తకమే కొనేసి నేను చదువుతా, అండర్లైన్ చేసుకుంటా. ఇది హైలైటర్ ఉంటుంది ఎప్పుడు నా దగ్గర, అండర్లైన్ చేసుకొని అది ఒక పుస్తకంలో రాసుకుంటాను. పుస్తకం ఇక్కడ లేదు, పుస్తకంలో రాసుకొని మళ్ళీ దాన్ని నేను మననం చేస్తాను. నా వైపు నుంచి ఆలోచించి ఇంకా దీన్ని ఎట్లా పాలిష్డ్ గా చెప్పొచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలి సార్. కాబట్టి బుక్ రీడింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యాబిట్. తర్వాత చదవండి, పెద్దబాల శిక్ష పిల్లలతో చదివిపించండి. మన యొక్క మత గ్రంథాలు ఏవైతే ఉంటాయో, హిందూస్ అయితే భగవద్గీత, బైబిల్, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు ఖురాన్, వీళ్ళకి చెప్పక్కర్లే, వీళ్ళు కంపల్సరీగా అవుతారండి. నాకు తెలుసు కదా, నేనేదో ఊరికే చెప్తలేను. ఐ సీన్ దే రీడ్ బైబుల్, దే రీడ్ ఖురాన్, అన్ని చేస్తారు. మనం మాత్రం భగవద్గీత చదవము. ఎందుకంటే అర్థం కాదు సార్, అర్థం కాదు. అర్థం కాకపోతే అర్థం తెలిసిన వాళ్ళ దగ్గర, జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అవ్వదండి, అడుగు ముందుకేయకముందే అవ్వదులండి. నో నో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్న విషయం మర్చిపోవద్దు. ఊరికి కథలు చెప్పడం కాదు. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్ అన్న వాట్ మహాన్, ఇదేనా దేశభక్తి? ఇంప్లిమెంట్ ఇట్. నోట్తో చెప్తే కాదు, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ దట్ యు ఆర్ గివింగ్ టు యువర్ కంట్రీ? అది దేశభక్తి అంటే. గొంతు దించుకొని అరవడం దేశభక్తి కాదు, జెండా ఎగిరేయడం దేశభక్తి కాదు, 15 ఆగస్టు ఇక్కడ జెండా ఎగిరించుకోవడం దేశభక్తి కాదు. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే జ్ఞానం పెరిగినాం. జ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది? మంచి మంచి పుస్తకాలు చదివినాం. స్వాతంత్ర సమర యోధుల పుస్తకాలు చదివిస్తున్నారు పిల్లలతో. అయ్యా ఒకసారి భగత్ సింగ్ ఫోటో చూపించండి, చాలా మందికి ఆయన భగత్ సింగ్ అనే విషయమే తెలియదు. అంబేద్కర్ గారి ఫోటో చూపించండి, ఎవరైనా అనే వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. అయ్యా మహానుభావులు ఉన్నారు, ఒక్కడికి నాలెడ్జ్ లేదు. మళ్ళీ మార్కులు మాత్రం ఎట్లా వస్తున్నాయో 90, 95, 98, 99.5. పిండాకుడు. వీడికి కనీసం ఎవరు మన దేశాన్ని పాలిస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన దేశ చరిత్ర ఏంటి, మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ స్కూల్స్ ఎట్లా చెప్తున్నారో, కాలేజెస్ ఎట్లా చెప్తున్నారో, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అర్థం కాదండి. పుస్తక పఠనము అన్నది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు.
ఎట్టి పరిస్థితుల్లో. ఆ తర్వాత మూడవది హ్యాబిట్స్, అలవాట్లు. ఎలాంటి అలవాట్లు? దురలవాట్లు అనేసరికి చాలా మందికి ఒకటి వస్తుంది. ఏం చెప్పండి? దురలవాట్లు: సిగరెట్ కాల్చడం, మందు తాగడం, జూదం ఆడడం. మంచి దురలవాట్లే ఇవి, కాదంటే నేను. దే ఆర్ డెఫినెట్లీ బ్యాడ్ హ్యాబిట్స్. కానీ ఇంతకు మించిన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అసూయ, ద్వేషము, కుళ్ళు, కుసితము, ఒకరిని కింద పడేయాలనుకోవడము, ఒకరి మీద కొండీలు చెప్పడము, సాడీలు చెప్పడము, ఒకరి మీద కంప్లైంట్లు రాయడము, వాడు సక్సెస్ అయితే ఏడవడము, కుల్లి ఏడవడము. ఇవన్నీ కూడా దురలవాట్లే. కేవలం ఓకే, జూదాలు ఇవన్నీ కూడా మంచిది కాదు. యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. బట్ ఇది కూడా పెద్దలు పిల్లల ముందు సెటర్లు వేసుకోవడము, వాళ్ళ టీచర్లను కామెంట్ చేయడము, టీచర్ల మీద జోకులు వేసి వీళ్ళు పగలబడి నవ్వడము. అయ్యా, దేవుళ్ళ మీద జోకులు వేస్తే పగలబడి నవ్వడము. ఇదే సంస్కృతి మంది, ఇదే సంస్కారం. పనికి మాలిన జోకులు ఆ సినిమాలో వాడు చూపిస్తుంటే పగలబడి నవ్వడము, టీచర్లను కామెంట్ చేయడము, గురువుల్ని ఎద్దేవా చేయడము. మంచి అలవాట్లు: పొద్దున్నే లెగడము, ఎర్లీ మార్నింగ్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఇప్పటికి కూడా 5 బజే 5 గంటలకి వేణుగోపాల్ లేచిపోతాడు. ఎస్, చిన్నప్పటి నుంచి 4 గంటలకు లెగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు వయసు 60 దాటింది. 5:30 అట్లా లేస్తుంటాను. పని లేస్తాను. సూర్యారావు గారి ముందే నేను లేచిపోతాను. నా చిన్నప్పుడు మా ఫాదర్ ఏదో 4కే లేపేవారు. అయ్యా, మంచి అలవాటు ఇది. పొద్దున్న నిద్రలేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పొద్దున్నే లేచి చదవండి. మీరు 4 గంటలకు లేచి పుస్తకం తీయండి, ఎంత అద్భుతంగా మైండ్లో కూర్చొనిపోతుంది. నేను రోజంతా కూడా ఇట్లే మాట్లాడతానండి. మరి మీకు ఎట్లా గుర్తుంటాయి సార్ ఇవన్నీ కూడా? ఇన్ని పాయింట్లు స్టేజ్ ఎక్కితే రోజు సాయంత్రం వరకు మాట్లాడేస్తూనే ఉంటారు. అంతే. ప్రిపరేషన్, యూ హ్యావ్ టు ప్రిపేర్. సాధన చేస్తే ఏదైనా సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదు. 62 ఏళ్ళు అయిపోయినాయి ఇప్పుడు. 62. మరి నాకు మతిమరుపు లేదు. ఎందుకు? సాధన చెయ్యాలి. మార్నింగ్ పూట లేచి సాధన చేస్తే ప్రతిదీ కూడా సాధ్యమే. కాబట్టి మంచి అలవాట్లు నేర్చుకోండి. మంచిగా నీరు తాగండి, మంచిగా ఏమంటారు అది మంచి భోజనం చేయండి. ఈ దిక్కుమాలను ఏమంటారు, ఏమంటారండి, పిజ్జాలు, బర్గర్లు మన అమెరికాలో లేము కదా. మంచిగా మనకు అన్ని ఫుడ్లు దొరుకుతున్నాయి. మా పిల్లలు ఎక్కడో స్వీడన్లో ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ దొరకవు. ఇడ్లీ సాంబార్ ఏం దొరకవు వాళ్ళకి. తప్పదు ఇక వాళ్ళు పిజ్జాలు, బెడ్లు అయినా కూడా ఇంట్లోనే చేసుకుంటారు. బయట ఈ పనికి మాలిన ఫుడ్లు, వాడు ఆయిల్ ఎన్నిసార్లు కలుపుతాడు. ఆ సమోసాలు తింటుంటారు, బజ్జీలు తింటుంటారు. ఆ రోడ్డు పక్కన ఆయిల్ నల్లగా ఉంటది. అయ్యా, ఎన్ని క్యాన్సర్లు వస్తాయో తెలియదు. దిక్కుమాలిన రోగాలు. ఎప్పుడన్నా విన్నామా అండి ఇన్ని రోగాల గురించి? కాబట్టి పిల్లలు, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. మీ హెల్త్ జాగ్రత్తనన్నా. వివేకానంద స్వామి గారు ఏమన్నారు? మజిల్స్ ఆఫ్ ఐరన్, వెయిన్స్ ఆఫ్ స్టీల్. అలాంటి యువత నాకు కావాలి అన్నారు. మజిల్స్ ఆఫ్ ఐరన్. మనం క్రికెటర్ని చూసిన, పేరు చెప్పను, నాకు తెలుసు. ఆయన తాగి 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 మనిషి మొత్తం ఏమైపోయాడు చూసింది. అయ్యా, స్ట్రాంగ్ మ్యాన్. క్రికెటర్ అంటే ఎట్లుంటారు, ఫిట్నెస్ అన్నది ఉంటుంది. ఒకప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, ఫాస్ట్ బౌలర్ ఉండే. ఇప్పుడు ఏమి కానట్టు పాపం వీక్ అయిపోయినాడు మనిషి. నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. వద్దు నాన్న, శరీరాన్ని కీప్ ఏమంటారు దాన్ని జాగ్రత్తగా. మంచి అలవాటు. బ్రెయిన్ లో కూడా మంచి ఆలోచన ఇక్కడ రావాలి. ఒకరికి హాని చెయ్యాలి, ఒకరిని కించపరచాలి, హేట్రేడ్ అన్నది. ఒక దేవుణ్ణి తిడుతున్నారండి ఈ మధ్య. ఎవరు వాళ్ళు వచ్చి వీళ్ళని తిట్టడము, వీళ్ళు వచ్చి వాళ్ళని తిట్టడము. అది ఏది? అది దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి పారిపోయిందంట, లేచిపోయిందంట. తల్లిదండ్రులు అంటున్నాడు, భగవంతుడా ఇంత పని చేసినావని. భగవంతుడా లేపకపోయింది కాదు కదా. నీ పెంపకం సరిగ్గా లేదు, నీ యొక్క క్రమశిక్షణ చక్కగా లేదు. చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఒక సంస్కారవంతంగా పెంచలేదు. కాబట్టి అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చి పొరపాటు చేసింది అమ్మాయి. అన్నిటికీ భగవంతుని ఇరికించడం, ఆ కుల మతాల మీద నాకు మాత్రం నచ్చదు. హేట్రెడ్. ఇప్పుడు నేను నా దేశాన్ని చాలా ఇష్టపడతానండి. వి ఆల్ ఇండియన్స్, ఐ లవ్ మై కంట్రీ. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్తున్నా కదా, యు జస్ట్ చెక్ మై రికార్డ్. ఇన్ని సంవత్సరాలు బట్టి విదేశాల్లో క్లాసులు ఇస్తున్నాను. ఐ క్యారీ ద ప్రైడ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ మదర్ నేషన్, భారత్ మాత.
నేను చెప్తున్నాను, నా తల్లిని నేను ప్రైడ్ ఇట్లా గర్వంగా నిలబెడతాను నా తల్లిని. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ దట్ ఐ షుడ్ హేట్ ద అదర్ కంట్రీ. నో, పాకిస్తాన్ని తిట్టడం దేశభక్తి కాదు, చైనాని తిట్టడం దేశభక్తి కాదు. నీ పని నువ్వు చెయ్యి, నీ దేశాన్ని గౌరవించు, నీ దేశాన్ని ప్రేమించు. వాడిని తిడితే నేను దేశభక్తిని అయిపోయినా? నో నో నో. మనకు మన దేశం ఎట్టనో వానికి ఆ దేశం అట్లా. సైనికులు అదే అంటుంటారు కదా, శత్రువుతో దొరికిన యుద్ధంలో ఒక ఒక ఏదో ఉంది దానికి, జెనీవా యాక్ట్ ప్రకారము సైనికుడిని మనం గౌరవించాలి. ఇప్పుడు మన పైలట్ కూడా వెళ్ళిపోతే గౌరవంగా పంపించడం లేదా? అది ఒక యాక్ట్ ఉంది దానికి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే సైనికులు, మేము మా దేశం కోసం ఇట్లా కొట్లాడుతున్నాము, వాడు వాని దేశం కోసం కొట్లాడుతున్నాడు. బుల్లెట్ తగిలి చచ్చిపోతే ఇద్దరం పోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వాడు బతికుండి దొరికితే వాడిని గౌరవించాల్సిన బాధ్యత. ఏదో ట్రీటీ అంటారు, ఏదో ఉంది దాని పేరు. కాబట్టి మిత్రులారా, ఇది కాదు, ఒకరిని ద్వేషించడం కాదు, అది మన పని కాదు. మనం పౌరులం, మన దేశం కోసం ఆలోచిద్దాం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ఆలోచిద్దాం. దాన్ని కాపాడడానికి మన సైనికులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హ్యాబిట్స్ ఇవన్నీ కూడా హ్యాబిట్స్ కిందకే వస్తాయి. మంచి అలవాట్లని మనము పాటించాలి. ఆ తర్వాత ఎస్, చాలా 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 ఇంపార్టెంట్, ఫ్రెండ్స్. ఈ 5 ఏళ్లలో మీరు ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉండబోతున్నారు? ఎందుకంటే సాంగత్యం అన్నది ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యము, దుర్జన సాంగత్యము అని 2 ఉంటాయి అయ్యా. కాబట్టి ఫ్రెండ్స్, అది ఒక పెద్ద ఆయన అంటారు, నువ్వు ఒక 5 మంది స్నేహితుల్ని చూపించు బాబు, నీ స్నేహితుల్ని నువ్వు ఎక్కువ ఎవరితో అయితే టైం గడుపుతావో నీ క్యారెక్టర్ ఏందో నేను చెప్పేస్తాను అన్నట్టు కదా. నీ క్యారెక్టర్ ఏందో నేను చెప్పేస్తాను. కాబట్టి సజ్జన సాంగత్యం చేయండి, వాళ్ళతో ఎక్కువ తిరగండి, మంచి వారితో, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో, మీ యొక్క వర్క్ ని అప్రిషియేట్ చేసే వాళ్ళతో, పంపు కొట్టే వాళ్ళతో కాదు, అప్రిషియేట్ చేసే వాళ్ళతో. మీరు ఏమైనా తప్పు చేస్తే మీకు పక్కన తీసుకెళ్లి మిమ్మల్ని సరిదిద్దే వాళ్ళు, 10 మందిలో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసేవారు కాదు. వాళ్ళు పక్కకు తీసుకెళ్లి చెప్తారు, నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, కొద్దిగా సరిదిద్దుకోబెట్ట అని ప్రేమతో చెప్తాడు. ఫ్రెండ్ అన్నవాడు 10 మంది ముందు మిమ్మల్ని కించపరచడు, వాడు నిజమైన ఫ్రెండ్ కాదు. కాబట్టి మంచి ఫ్రెండ్ సర్కిల్ అన్నది మీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనీ, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయిపోయి ముగిస్తాను. మనీ మ్యాటర్స్ అంటారు కదా, సంపాదించడం ఎంత ముఖ్యమో డబ్బుని ఆదా చేయడం కూడా అంతే ముఖ్యము, డబ్బుని మల్టిప్లై చేయడం కూడా అంతే ముఖ్యం అయ్యా. మరి ఇవాళ ఏదో ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది కాదు. నేను సేవ చేస్తుంటానండి, నేను సేవ చేస్తానా, ఇప్పుడు నేను చెప్పుకునే స్టేజ్ కాదు ఇది. నేను నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. ప్రతి నెల కూడా అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్తానే ఉంటాయి. ఎక్కడ కూడా కోవిడ్ టైంలో కూడా నేను ఆపలేదు నా సేవా కార్యక్రమాలు. చాలా మంది అంటారు ఇంత ఖర్చు పెడుతున్నావు అని. నాకు అది ఖర్చు లెక్క అనిపించట్లేదు, అది బాధ్యత, అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్. ఇట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ అన్నట్టుగా ఫీల్ అయినా. అది కూడా నాది లెక్క పత్రం ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఏదైనా సరే గుడ్డిగా ఇష్టం వచ్చినట్లు పాత్రదానాలు అట్లాంటివి నేను చెయ్యను. ఎవరికి చెయ్యాలో వాళ్ళకి చేస్తాను. ఈ మనీ విషయంలో చాలా కష్టార్జితాలు పోడగొట్టుకుంటున్నారండి. మా తమ్ముడు మాధవరెడ్డి, 0 బడ్జెట్ పాలిటిక్స్ మాధవరెడ్డి అంటే అందరికీ, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. మా మాధవరెడ్డి చెప్తే ఎంతమంది సైబర్ క్రైమ్ లో డబ్బులు పొడగొట్టుకుంటున్నారు, కోట్లు 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 వెళ్ళిపోతున్నాయి, కోట్లు. అలాగే బెట్టింగ్లు అంటారు, ఈ క్రికెట్ ఇప్పుడు IPL ఏదో అవుతుంది కదా, ఇందులో బెట్టింగ్స్ పెట్టుకొని ఎంతమంది పిల్లలు అప్పులు చేసి మరి తల్లిదండ్రుల కష్టార్జితం వాళ్ళకి తెలియకుండా తండ్రి కార్డు తీసుకొని గోకి. నన్న పిల్లలు వింటుంటే దయచేసి ఈ తప్పు చేయక, పొరపాటు అని నేను తప్పు అంటా, ఇది పొరపాటు కాదు, తప్పు. తెలియక చేసే పొరపాటు, నువ్వు తెలిసి చేస్తున్నావు, జూదం ఆడుతున్నావు, డబ్బుతో చెలగాటం ఆడుతున్నావు. లచ్చమ్మ తల్లిని దయచేసి కించపరచద్దు. ఈ విధంగా ఎవడు డబ్బు సంపాదించలేడు, ఒకవేళ సంపాదించినా అది నిలబడదు, కష్టార్జితం మాత్రమే నీకు నిలబడుతుందన్న విషయం మర్చిపోవద్దు. దయచేసి డోంట్ బికమ్ ప్రే టు దిస్ సైబర్ క్రిమినల్స్. ఇంకా వీడియో కాల్స్ చేస్తారు, ఏమంటారు అది, బ్లాక్మెయిల్ చేస్తారు, మన ఫోటో మార్ఫింగ్ చేస్తారు. భయపడద్దు. ఎవడన్నా అట్లా నీ ఫోటో మార్ఫింగ్ చేసి చెప్పినా అంటే ఏం చేసుకుంటావు చేసుకో బే అనేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాడు ఏం పీకలేడు. భయపడే వాడినే వాడు టార్గెట్ చేస్తాడు. కాబట్టి భయపడాల్సి, నువ్వు తప్పు చేయనంత వరకు నీకు భయం. తప్పు చేస్తే నేను చెప్పను, తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీ కష్టార్జితము. ఇన్వెస్ట్ ఇన్ ఏ రైట్ వే అండ్
డబ్బు అన్నది ఖర్చు పెట్టండి, దాన ధర్మాలు చేయండి, తప్పు లేదు. కానీ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్లాన్డ్ వేలో దాన్ని ఉపయోగించుకోండి. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టాపిక్. అది ఇంకా నేను అంత డీప్ లోనే వెళ్ళదలుచుకోలే, జస్ట్ పైన నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ఫుడ్స్ దట్ యు ఈట్, ఫుడ్ మంచి భోజనం చేయండి. నాన్ వెజ్ తినది మీ ఇష్టం, మీరు ఏదైనా తినండి. బట్ నేను హెల్త్ విషయాన్ని చూసుకొని ఆయిల్స్ తగ్గించి, మసాలాలు తగ్గించి, ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి అడ్డమైన రోగాలు వస్తున్నాయండి. బీపీలు, షుగర్లు చిన్న ఏజ్ లోనే 25-30 ఇయర్స్ ఇంకా లోపే వస్తున్నాయి. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డూ రెగ్యులర్ వర్కౌట్ అన్నది కంపల్సరీగా చేయండి. నేను ఈ ఏజ్ లో కూడా చేతనైనంత వర్కౌట్ అంటే చిన్న మనం ఏదో బస్కీలు కొట్టడము, 20-30 బస్కీలు కొట్టడము, వీలైతే 50 కొట్టడం, లేదా వాకింగ్ చేసుకోవడము, అయ్యా ఇట్లాంటివి చిన్న ఇది చేస్తుంటా. ఉన్నంతలో కొద్దిగా ఫిట్ గానే ఉండటానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనం ఎంత సక్సెస్ తెచ్చుకున్నా, బాగా వినండి, ఎంత సక్సెస్ తెచ్చుకున్నా, ఎంత డబ్బులు సంపాదించినా ఆరోగ్యం అన్నది లేకపోతే ఎందుకండి నాలుగు గీసుకోవడానికి తప్ప దేనికి పంచదు. ఐ వాంట్ మై యూత్ టు బి హెల్తీ. యూతే కాదు, 60 ఏళ్ళు వచ్చినా కూడా మీరు హెల్తీగానే ఉండాలి, 70 ఏళ్ళు వచ్చినా హెల్తీగా ఉండాలి. లెటస్ డై హెల్తీ. అదే నేనంట, లెటస్ డై హెల్తీ, నాట్ మంచం మీద పడిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి. మన వాళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే ఒకసారి మంచం మీద పడ్డాక అయ్యా ప్రతిదానికి ఒక హద్దు ఉంటది. కాబట్టి హద్దు దాటితే ఎవరైనా లోపల చిరాకు పడుతుంటారు. అంత పరిస్థితి రాకుండా లెటస్ లివ్ హెల్తీ అండ్ లెటస్ డై హెల్తీ, లెటస్ డై విత్ ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ అన్నది చాలా ముఖ్యము. ఇంకా ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నానండి. ఇన్ని మాటలు చెప్తుంటాం కదా. ఇప్పుడు నేను యూట్యూబ్ లో నాకు చాలా ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఇంపాక్ట్ ద్వారా చాలా మటుకు మాకు అప్లోడ్ అవ్వవు. వేరే ప్రాంతాల్లో నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో అప్లోడ్ కావు. మా గంప గారు మరి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అవి అప్లోడ్ అవుతుంటాయి కదా. వాటికి ఎంత బాగా చెప్పినా, వాళ్ళ మంచి కోసం చెప్పినా, ఎంతో మంది ట్రైనర్స్ వాళ్ళ సమయాన్ని వెచ్చించి ప్రయాణాలు చేసి రిజర్వేషన్లు దొరకకపోయినా అన్రిజర్వ్డ్ బోగిల్లో ఎక్కేసి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే ఫ్లైట్లలో తిరుగుతున్నాం, అప్పుడు అట్లా కాదు. పోలీసుతో తన్నులు తిని కూడా వచ్చిన రోజు ఒకటి ఉంది, నాకు గుర్తుంది. నాకు అయ్యా తర్వాత ఆయన నా గురించి తెలిసి బాధపడుతూ అది వేరే విషయం. నేను ఇన్ని కష్టాలు పడి మేము వచ్చి 4 మంచి మాటలు చెప్తుంటే దీనికి కూడా కమెంట్లు చేసేవాళ్ళు. మామూలు కమెంట్లు కావాలి, భయంకరమైన కామెంట్. వానికి ఏం తప్పు చేసినాము, వానికి మన శత్రుత్వం ఉందా, మళ్ళా వాడు ఏదో ఫేక్ ఐడి పెడతాడు, దాంట్లో తిడతాడు. తిట్టుకొని మాకేం లేదు. మనం తప్పు చేస్తే భయపడాలి. అన్ని మంచి చెప్తున్నా కూడా తిడుతుంది. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, చనిపోయిన మన జీసస్ గారు వచ్చినా, ఆయన 4 మాటలు చెప్పినా తిట్టేవాళ్ళు ఉన్నారు. వివేకానంద స్వామి గారు సాక్షాత్తు దిగొచ్చి మళ్ళా క్లాస్ చెప్పినా ఆయనను కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు వచ్చినా కామెంట్ చేసేవారు ఉన్నారు. మహానుభావులు అబ్దుల్ కలాం గారిని కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. వాని పని ఇదే. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ బాగుపడరు. కామెంట్ ఎందుకు చేయాలి? ఏం తెలిసి కామెంట్ చేస్తున్నావు? ఒక మత గ్రంథాన్ని కొంతమంది కామెంట్ చేస్తారు. ఏం తెలిసి నీకు ఆ మత గ్రంథం గురించి కామెంట్ చేస్తున్నావు? నువ్వు చదివినావా? చదవకుండా ఎట్లా కామెంట్ చేస్తావు? అది మన భగవద్గీత అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, హోలీ ఖురాన్ అవ్వచ్చు, గురు గ్రంథ సాహెబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తెలవకుండా ఏం చేస్తావు నువ్వు కమెంట్? హౌ కెన్ యూ డూ దట్? ఎవడో చేసినాడు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర లాంగ్ బ్యాక్ అజిటేషన్ అవుతుంది, తెలంగాణ అజిటేషన్. బస్సు మీద అందరు రాళ్ళు ఇసురుతుంటే బక్కగా ఉన్నాడు, వాడు కూడా రాయి ఇసురుతున్నాడు. వాడిని పిలిచిన, ఎవరే బాబు నువ్వెందుకు ఇసురుతున్నావు రా అని. వాడు గాలి వస్తే ఎగిరిపోతున్నాడు. ఏమో సార్ అందరు ఇసురుతుండ్రు, నాకు కూడా గులబెట్టి నేను కూడా ఇసురుతున్నా అన్నాడు. వాడు కమెంట్ చేస్తున్నాడు, నేను కూడా చేయాలి. భగవంతుడు నీకు కూడా ఇది ఇచ్చినాడు, బ్రెయిన్ ఇచ్చినాడు. కాబట్టి ఊరికనే దయచేసి ఎవరి మీద కమెంట్లు పాస్ చేయకండి. అన్లెస్ యు నో. ఇప్పుడు తెలిసిన వాడు ఎప్పుడు చేయడండి. ఈ నోస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. దీనివల్ల ఏమవుతుంది తెలుసా అండి, మనము హేట్రెడ్ అన్నది లోపల పెట్టుకుంటే మనకు తెలియకుండా మనిషి లోపటి నుంచి కుంగిపోతాడు. అడ్డమైన రోగాలు వస్తాయి, ఎక్కలేని జబ్బులు వచ్చేస్తుంటాయి లోపటి నుంచి. అదే లవ్ ఆల్ సర్వాల్. బాబా గారు అంటే లవ్ ఆల్ సర్వాల్, అందరితో మంచిగా ఉండు, అందరికీ సేవ చేయి, అందరినీ ప్రేమించు. అప్పుడు ఏమన్నా ఉంటుందా? నో టెన్షన్, నో స్ట్రెస్. మరి 62 ఏజ్ లో కూడా నాకు స్ట్రెస్ నేను అసలు ఫీల్ అవ్వను. నేను పొద్దు అసలు ఇట్లా పడుకుంటే మీరు నమ్మరు, నేను రాత్రి తినేది 2 చిన్న పుల్కాలు తిని పంటాను. పుల్కాలు తిన్న తర్వాత ఇట్లా పడుకుంటాను కదండి, 2 నిమిషాలు. నా భార్య అంటే 2 నిమిషాలు నిద్రపోతాను. ఎందుకు? నాకు స్ట్రెస్ లేదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ఇది లేదు.
నేను ఏం చేసినా మంచిగా చేస్తున్నా. రోజంతా కూడా 4 మంచి మాటలు చెప్తున్నాను. ఎంతో మంది నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అన్నది ఉంది. కాబట్టి మిత్రులారా, ఎంతో చెప్పాలని ఉంది. ఖచ్చితంగా ఇంకొక రోజు నేను మీతో మరొకసారి నేను మాట్లాడతాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెసెన్స్ అండ్ పార్టిసిపేషన్. మీరు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు నేను చూడలేదు, మాటల్లో పడిపోయి మర్చిపోయాను. చాలా మంది ఉన్నారు. ఫుల్ అయింది మేడం, బాగానే వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా, నా పిల్లలకి, పెద్దవారు ఉంటే పెద్దవారికి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ అండ్ పార్టిసిపేషన్. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు మీకు టైం ఇస్తాను. నాకు లేట్ అయినా పర్లేదు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేయండి అమ్మా, ఎవరైనా ప్రశ్నలు అడుగు. హలో, వీడియో ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. సో దట్ ఈజీగా ఉంటుంది. ఓకే మేడం, ఓకే మేడం. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సార్ వేణుగోపాల్ సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్, వినిపిస్తుంది. సార్ చెప్పండి సార్. పావని గారు అనుకుంటా హ్యాండ్ రైజ్ చేశారు. పావని కొత్త. అమ్మా చెప్పండి మా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. వీలైతే వీడియో ఆన్ చేసుకుంటే బెటర్ అండి. కొంచెం చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళు నో డిస్టర్బ్ ప్రాబ్లం, మాట్లాడండి. ఓకే, ఏం లేదు మేడం, సార్ చెప్పారు కదా నీట్నెస్ గురించి, దాని గురించి ఒక చిన్న మాట. దేని గురించి అమ్మా? అంటే పిల్లలు బస్ లో వెళ్తేప్పుడు ఎగ్జామ్స్ వాళ్ళు పేపర్లు చింపి అలా పడేస్తున్నారు, డిసిప్లిన్ లేదన్నారు కదా. నిజమే సార్, మన దగ్గర మనకంటే ఆ డిసిప్లిన్ ఎప్పటికి రాదేమో నాకు తెలిసి. లేదు, వస్తుంది చెప్పాలి. మనము చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఇప్పుడు మేము పరీక్షలు అయిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్స్, టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా భద్రంగా దాచేటోళ్ళం. ఎందుకంటే నెక్స్ట్ ఎవరన్నా పిల్లలు వస్తారు కదా, అఫోర్డ్ చేయలేని పిల్లలకి ఆ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళం ఫ్రీగా. ఈ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళకి ఎగ్జామ్ టైంలో ఉపయోగపడతాయని గైడెన్స్ కోసం ఇచ్చేవాళ్ళం. అది మేము మస్కత్ లో ఉంటాం సార్, అక్కడ చిన్న పేపర్ ముక్క కూడా రోడ్ల మీద కాదు కదా, విత్ ఇన్ అడవిలో కూడా కనిపించనివ్వరు సార్. తోలు తీస్తారు. అవును, మీద కొండలలో ఒక చెట్టు కూడా ఉండదు, విత్ ఇన్ ముక్క కూడా మొలవదు. కానీ అలాంటి ప్లేస్ లో కూడా డస్ట్ బిన్ పెడతారు సార్. డస్ట్ బిన్ పెడతారు. వెరీ గుడ్. పెడతారు, ఎక్కడ పడతారు అక్కడ అసలు కాగితం వేయరు. ఎంత పెద్ద జాబర్ అయినా లక్షలకు కోట్లకు ఉన్న పర్సన్ కూడా కార్లో చెత్తను డస్ట్ బిన్ లో వేసి వెళ్తారు. దగ్గరగా లేకుంటే కార్లలో పట్టుకొచ్చే డస్ట్ ని కార్లలో అక్కడ నుంచి నిలబడి మనము ఇది స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేట్ చేయాలి మా పిల్లలకి. టీచర్ల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. ఇది చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో నేర్పించాము. స్వచ్ఛ భారత్ అన్నది వీధిలో కాదు స్టార్ట్ అయ్యేది, మన ఇంట్లో. అది మనం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే 10 ఏళ్ల తర్వాత మార్పు వస్తుంది. రాత్రికి రాత్రి రాదు మార్పు. ఇట్ టేక్స్ టైం. దగ్గరలో కూడా నీట్నెస్ ఉంచారు. మిగతా ప్లేస్ కానీ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తారు ఒక నార్మల్, కానీ మరి వాళ్ళు మాత్రం నీట్నెస్ గా ఉండరు. అట్లీస్ట్ మనం చెప్పుదామన్నామా ఇంకా అక్కడ యుద్ధం అవుతుంది. అదే తప్పు చేసేవానికి మంచి చెప్పేవాడు ఇదన్నమాట, లోకువ. అదే మా ఇంటర్నల్ గా రావాలి, యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. మైండ్ వికసించాలి. మైండ్ వికసించట్లేదు మన దగ్గర. చూడండి, మొన్న హోలీ రోజు ఏం చేసినారు, వేరే ఫారినర్స్ వస్తే కాశీలో వాళ్ళని ఎంత చిత్రవత్ చేశారు అమ్మా. బలవంతంగా వాళ్ళ మీద రంగు పడేసి ఎంత గబ్బు చేసేసారు మన వాళ్ళు. దేశానికి అవమానం, అది దేశానికి ప్రతిష్ట దిగజారిపోయినట్టే. ఇది తెలవాలి, చిన్నప్పటి నుంచి చెప్పాలి. అల్లరి మూకలు ఎక్కువైపోయింది. ఎస్ మా, ఎనీ క్వశ్చన్, ఎనీ మోర్ క్వశ్చన్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నా పేరు గురువయ్య అండి. గురువయ్య గారు చెప్పండి సార్. మీ సెషన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. అండ్ రోజు రోజుకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది దేశంలో తగ్గిపోతుంది సార్.
అదేనండి. సమస్య అన్ని చోట్ల ఉందండి, నేను గమనిస్తున్నా కదా అన్ని చోట్ల. సార్ అందుకే నేను బేసిక్లీ ఎక్కువగా ఎందుకంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు 4 వీలర్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. నేను నా వరకు నేను సేఫ్ ఉంటే పర్లేదు, నా పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని చెప్పేసి వచ్చేస్తున్నారు. అసలు చెట్లు ఎస్ అనేవి ఎక్కడా లేవు సార్. నా చిన్నప్పుడు చెట్లు బాగుండేవి, ఇప్పుడు అసలు చెట్లు అనేవి లేవు. నెక్స్ట్ ఎన్నో 5 లేవు. years కి 10 years కి నెక్స్ట్ జనరేషన్ ఉంటుందా ఉండదా అనేది డౌట్ గా ఉంది సార్ భూమి మీద. అది వాస్తవం, మీరు అన్నది పాయింట్. అది కొద్దిగా అదే ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఒక మంచి బృహత్తర కార్యక్రమం అన్నది అందరిలో మార్పు రావాలండి. ఇప్పుడు అదే సార్ అందరిలో మాట్లాడాలి సార్. అందరిలో మార్పు రావాలి. ఇది సామాజిక స్పృహ అంటారు దీన్ని. సామాజిక స్పృహ అన్నది అందరిలో రావాలి. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అమ్మా చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు నిర్మల అండి. అమ్మా చెప్పండి. నిర్మల అండి నా పేరు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా నిర్మల్ గారు, చెప్పండి. సార్ మీరు మార్నింగ్ ఎవ్రీ 5 o'clock మినిమం 5 o'clock కన్నా లేచి మనం మెడిటేషన్ చేయటము, యోగా సంథింగ్ 10 minutes కనీసం 20 minutes అయినా చేసినా గానీ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పిన ఇంతసేపు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు అని నాకు ఒక నమ్మకం వచ్చింది సార్. చాలా బాగుంది మీ మెసేజ్. డెఫినెట్ గా, ఎందుకంటే నేను కష్టాలు పెరిగినోడమ్మా, నేను కష్టాల నుంచి బయటపడినాను. అదే సార్ మాకు కూడా అర్థమైంది. నేను అంటే సిల్వర్ స్పూన్ తో పుట్టి ఈ మాటలు చెప్పను, వాళ్ళు చెప్పేస్తారు. నాది అట్లా కాదు. మొత్తం మీరు మెసేజ్ ఇచ్చారు ఇంతసేపు, చాలా బాగున్నాయి అన్ని. కాకపోతే ఇప్పుడు మాది మేము మార్చుకోవాలి, పిల్లలకి మార్చుకోవాలి అనేది ప్రతి ఒక్క మైండ్ లో ఎర్లీ మార్నింగ్ లేసి మనం యోగా మెడిటేషన్ చేస్తాం అనుకోండి, ప్రతి ఒక్కరికి మినిమం 10% అన్నా మనము సాల్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మనమే చెయ్యాలా, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అది మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, అందరూ చెప్తున్నారు, అన్ని చేస్తున్నాం. ఇదే ఇప్పుడు నేనైనా అదే చేస్తున్నాను. అంటే ఇప్పుడు వింటాం, నెక్స్ట్ అది చేస్తాం. కాకపోతే ఈ మెడిటేషన్ చేసి కనీసం యోగా చేయడం వల్ల కొంచెం మార్పు రావచ్చు మనసులో ఉన్న మైండ్ కి అని నా ఆలోచన సార్. అవును, థ్యాంక్ యూ. ఇప్పుడు మొన్న నా బిడ్డ స్వీడన్ లో ఉంటారమ్మా, తను మొబైల్ చూస్తుంటే ఇంకో మొబైల్ తీసుకొని మనవరాలు కూడా కూర్చొని ఆ మొబైల్ చూస్తుందట. వెంటనే తను పుస్తకం తీసి చదవడం స్టార్ట్ చేసిందంట. ఇది కూడా మొబైల్ పక్కన పడేది పుస్తకం తీసిందంట. 4 ఏళ్ళు మా మనవరాలకి. అంటే ఇదే కాపీ క్యాట్. మా పాప పిల్లలు అంతే, ఏదైనా అంతే అంతే. అంతే అంతే. థ్యాంక్ యూ సార్. Sorry for the interruption. చెప్పండి చెప్పండి. Only 1 minute actually. చెప్పండి చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మా మదర్ ని నేను ఎట్లా చాలా యాక్చువల్లీ నేను మా మదర్ ఎట్లా మోటివేట్ చేయాలో తెలియక యాక్చువల్లీ చాలా 5 years నుంచి ఫాలో అవుతా ఫ్రీ గురుకులు. ఇంకోటి అంటే చాలా బుక్స్ కూడా డౌన్లోడ్ చేసి చదువుతూ ఉంటా సేమ్ మీలాగానే. ఇంకోటి ఏంటంటే సార్ మీ వల్ల నాకు కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అనిపించింది సార్. యాక్చువల్లీ 1 question సార్. యాక్చువల్లీ అంటే మీరు ఒక ఈ సెషన్ లో ఎడ్యుకేటెడ్ ఫూల్ అనే ఒక వర్డ్ వాడారు, చాలా చాలా మంచి వర్డ్ యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంటే ఇన్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్, చిన్నప్పటి నుంచి నేను చూసింది ఇప్పుడు దాకా ద ఆల్కహాలిక్ అడిక్షన్స్ మీరు చెప్పారు ఏదో, అంటే వాళ్ళు తెలియక చేస్తుండ్రా తెలిసి చేస్తుండ్రా అనే ఒక డౌట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటే, ఈవెన్ మీ మదర్ ని మా ఫాదర్ ని చాలా చూసుకుంటే అందరు ఆల్కహాలికే సార్. ఈవెన్ దే వెన్ ఫంక్షన్స్ ఆల్సో ఆల్కహాలిక్. అంటే నేను ఫంక్షన్ అటెండ్ అయినా కూడా అక్కడ ఏంటంటే ఒక 5 minutes హాయ్ బాయ్ నమస్తే చెప్తా, తర్వాత మళ్ళా మందు కూడా కూర్చుంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ నాకు అంటే నా నెక్స్ట్ జనరేషన్, అంటే ఇప్పుడు నా తరం అంటే ఇన్ ద సెన్స్ మై జనరేషన్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ టీచింగ్ ఎనీథింగ్ యాక్చువల్లీ ఫర్ అస్ ద ఎల్డర్స్. మా దాంట్లో హ్యావ్ ఏ గుడ్ సెటిల్ ఇన్ గవర్నమెంట్ జాబ్ ఆల్సో చెప్పొద్దు, కానీ దే ఆర్ వెల్ సెటిల్. పోలీస్ ఒక అధికారి ఉన్న పర్సన్ కూడా దే ఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్ యాక్చువల్లీ. దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద సొసైటీ. ఈవెన్ పొజిషన్ తో సంబంధం లేదండి, ఇదంతా కూడా పొజిషన్ తో సంబంధం కాదు. అది అంతే, వాళ్ళకి తెలిసే చేస్తారు. మందు తాగితే మంచిది కాదు, సిగరెట్ తాగితే మంచిది కాదు తెలుసు కదా, తెలిసి కూడా చేస్తుంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దని చెప్పేది చెప్పాలి, లేకపోతే వదిలేయాలి. వాడిని మార్చలేము. వాళ్ళంతా ఇప్పుడు మార్పు అన్నది లోపలికెళ్ళి రావాలండి. ఏదైనా సరే బలవంతంగా ఎవరిని మార్చలేరండి. అర్థం చేసుకోండి. మార్పుకు ఒక దారి చూపిస్తాం, మారితే ఇట్లుంటది, మారకపోతే ఇట్లుంటది అనేసి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ కాన్సిక్వెన్సెస్. అవునా కదండి? రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే,
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Sir, Right, I have and one question, sir. హ్యావ్ ఎ గ్రేట్ డే. I'll take one more question. Sir, సార్ గుడ్ ఈవినింగ్ I have సార్. one question, sir. Good evening, sir. చెప్పండి సార్. సార్ ఇప్పుడే సార్ నేను ఒక 10 నిమిషాలు మాత్రమే విన్నా సార్, అయ్యో మిస్ అయిపోయారు. అందుబాటులో లేకపోవడం వల్ల. ఇది నాకు తెలిసి మనం అప్లోడ్ చేస్తారు కదా. యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాము, అదే వ్యూ చేయొచ్చు. అండ్ అదే. సార్ జస్ట్ సెకండ్, మ్యామ్ ఉన్నారు ఇక్కడ, శ్రీవాణి సుకన్య మ్యామ్. హెల్త్ బాగాలేదు అయినా సరే ఒకసారి అటెండ్ అవ్వాలని మీటింగ్ లోకి వచ్చారు. మ్యామ్ ఒకసారి మాట్లాడండి. బంగారం ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు కదా, అది అయిపోయాక నేను మాట్లాడతాను. Sir, I have one question, sir. అడగండి అడగండి. సార్ ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఐ మీన్ ఇన్స్పైరింగ్ వర్డ్ మేబీ నాకు ఏమైనా ఉపయోగం అవుతుందేమో అని చెప్పేసి ఉన్నా. నా ఫ్రెండ్ ఉండే, తన రిలేషన్షిప్ లో ఉండే, ఎంతగానో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నారు ఇద్దరు. సో ఒక Okay. మ్యాచ్ వచ్చింది, సో Okay. అతనికి జాబ్ పోయింది. Mhm. సో తనకి చెప్పాడు అవతల వ్యక్తికి, తనకి అమ్మాయికి. సో Mhm. తను అర్థం చేసుకొని ఇతనితో సెట్ అవ్వదు అని చెప్పేసి తను అనుకొని అతనితో అట్లా చెప్పకుండా నేను గుడ్ విల్ గా చెప్పేసి తను మ్యారేజ్ చేసుకుంది. జస్ట్ ఇంటిమేట్ చేసింది, బట్ మా ఇంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బట్ నేను వాళ్ళని ఇచ్చేసి నేను చేయలేను, సో నువ్వు దారి చూసుకో అని చెప్పేసి తను అంటే ఎంతగానో చేసిండు. ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది. తను కోలుకోలేకపోతున్నాడు. తనకు తెలుసు, కొన్ని అమ్మాయికి రియలైజ్ అయ్యాడు, కొన్ని ఆ మంత్స్ తర్వాత ఆ- రియలైజ్ అయ్యాడు. ఆ అమ్మాయికి క్లారిటీ బట్ ఉంది, ఈ అబ్బాయికి లేదు, అంతే తేడా, ఇంకేం లేదు. స్టిల్ మ- ఇంకా కంటిన్యూ, ఇంకా తను ఉందని ఒక ఫీల్ అయిపోయి మనల్ని మిస్ కాదన్న ఆపర్చునిటీ. వాళ్ళని మనం పట్టించుకోవడం అన్నది మూర్ఖత్వం అవుతుంది, అవునా కదా అండి? ఇప్పుడు మీరు పిలవని పేరెంట్ అని పోకూడదు అంటారు మన పెద్దలు. ఎస్ సార్ నో? నా పెళ్లికి మీ కార్డు ఇవ్వలేదు, నేను చెప్పను కూడా లేదు. మీరు వస్తారా? రారు కదా. మరి అమ్మాయి కాదని వెళ్ళిపోయింది, పెళ్లి కూడా అయిపోయినప్పుడు మర్చిపోవాలి. ఒకసారి ఇట్లే జరిగింది అనమాట. సార్ నాకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి అవ్వలేదు సార్ అన్నాడు ఒక ఆయన. ఇంతకీ వేరే పెళ్లి అయిందా లేదా? అయ్యింది సార్ అన్నాడు. ఆ అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేయన్నాడు. అంతే కదండి, అంతే కదండి. తను ఉండలేకపోతున్నాడు సార్, కానీ తన ఆ, ఆపర్చునిటీ అదే జాబ్ అదే చేసుకోలేకపోతున్నాడు. అదే వీక్నెస్. బయట పడిపోవాలి వెంటనే. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక వేరే ఆప్షన్, ఆ అబ్బాయితో నాకు కాల్ చేయించాను సార్, నేను మాట్లాడతాను. ఎందుకంటే మీరు చెప్పడం కదా, ఆ అబ్బాయితో నాకు కాల్ చేయించాను. ఓకే, ఓకే సార్, నా నంబర్ మేడం దగ్గర ఉంటుంది, మీరు తీసుకోండి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏం చెప్పాలని సార్, అంటే మీ ఉన్న ఎక్స్పీరియన్స్ తో జస్ట్ నేను ఫర్గెట్ అండ్ గో ఫర్ ఎ గర్ల్. మంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని చెప్తాను. నేను చెప్పినది అదే చెప్తాను. అదే కదండి. దానివల్ల ముగ్గురి జీవితాలు కూడా టర్న్ అవుతాయి కదా సార్. అంతే కదండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది సార్. అదే ఐ మీన్ ఫాదర్ మదర్ కూడా, ఎవరు ఆ అవతల పర్సన్ వాళ్ళ ఎప్పుడైతే అమ్మా నాన్నల బాధపడుతున్నాడో, కంటే ఎక్కువ ప్రేమించిందా అమ్మాయి ఆ అబ్బాయిని? వాళ్ళ అమ్మా నాన్నల కంటే ఎక్కువ అవసరం. అది లేదు, తను చీట్ చేసింది. ఇదంతా మూర్ఖత్వం అండి, ఇదంతా మూర్ఖత్వం. అంతే కదా మరి. 9 నెలల ట్రూగా గర్భంలో తను అమ్మాయో అబ్బాయో తెలియకుండా ప్రేమించింది అమ్మ. ఆ అమ్మ కంటే కొన్ని సంవత్సరాల పరిచయం, కొన్ని నెలల పరిచయమైన ఈ అమ్మాయి కోసం ఆ అబ్బాయి బాధపడడం గాని, లేకపోతే ప్రాణాలు తీసుకునేంత వెళ్ళడం గాని అసలు అవసరమా? అమ్మ నాన్న కంటే ఎక్కువ ఏదైనా ఉందా? ఫస్ట్ అమ్మ నాన్న ముఖ్యం. లవ్ చేయలేదు, మళ్ళీ ఎలిగేషన్స్ ఉన్నాయి తనకి మళ్ళీ. ఇదంతా కూడా అది కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్ అవసరము. కానీ ఆ అబ్బాయికి నేనైతే ఒకటే చెప్తాను, హ్యాపీగా వేరే తన దాకా తను చూసుకోవడం. అమ్మాయి ఎట్లా చేసింది, ఈయన అట్లా చేయాలి, ఖతం అయిపోయింది. ఇది పెద్ద ఇష్యూ కాదు. అంతే ముళ్ళును తీయాలండి. మనం అయ్యా బాబు అని ఎంటపడతాం, పిచ్చపోన్లకు అనవసరం పంపించడం. ఓకే, నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఓకే అండి మేడం, థ్యాంక్ యూ మేడం. వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. 9 గంటలకు ఇంకో మీటింగ్ ఉంది మా యుఎస్ తో మాట్లాడాలి. యుఎస్ మీటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న డౌట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి చెప్పండి. మీకు చాలా బాగుందండి. ఫస్ట్ టైం వింటున్నా నేను. ఒక 10 నిమిషాలు వినలేదు, కానీ చాలా చాలా బాగుంది. స్టూడెంట్స్ బాగా యూజ్ అవుతుంది. పెద్దలు కూడా చాలా మంది తెలవని వాళ్ళు ఉంటారు, పిల్లల్ని ఎట్లా క్రమశిక్షణ పెంచాలి చేయాలని.
మీ చాలా అంటే చాలా బాగుందండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. నమస్తే నమస్తే నమస్తే. అమ్మా సార్ వెళ్ళిపోయారమ్మా. మీరు అడగండి మీ డౌట్స్. మ్యామ్ ఉన్నారు కదా. సుకన్య మ్యామ్, మల్లేశ్వర్ నీ డౌట్ అడగమ్మా ఒకసారి. మ్యామ్ ఉన్నారు. క్వశ్చన్ ఉంది మ్యామ్. చెప్పండి. హౌ టు ఓవర్కమ్ లేజినెస్? ఇందాకనే మన పెద్దవాళ్ళు చెప్పారు, చిన్నప్పటి నుంచి కూడా యోగా, ప్రాణాయామం ఇలాంటివి కనుక మనం అలవాటు చేసుకుంటే అసలు అలాంటి వాటి స్పెల్లింగ్స్ కూడా మనకి రావన్నమాట. మేడం శ్రీ గురుకులతో జర్నీ చేయండి మేడం, అన్ని కవర్ అవుతాయి. శ్రీ గురుకుల్లో మెడిటేషన్ ఉంది, యోగా ఉంది, లైఫ్ స్కిల్స్ ఉన్నాయి. టోటల్ అది స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, లేడీస్ కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు. శ్రీ గురుకులతో జర్నీ చేయండి. ఒక 1 or 2 months తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలా కాదు సార్, యాక్చువల్ గా నైట్ పడుకోవడం లేట్ అవుతుంది, మార్నింగ్ లేవడం లేట్ అవుతుంది. దీనివల్ల సైకిల్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది అర్థం అవట్లేదు నాకు. మీరే చెప్తున్నారు నైట్ ముద్ర సుకన్య ముద్ర ఓకే. ఏంటి సార్ అది? ఏమవుతుంది సార్ అది? ఇది చేయండి, మీకు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. 2 చేతులతో మీకు రోజులో ఏ టైంలో అయితే మీకు వీలు ఉంటుందో మినిమం 10 to 15 minutes మీరు చేయండి. మీకు పక్కాగా మీ లైఫ్ లో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ బాడీలో. ఓకే. అది యాక్చువల్ గా స్లీపింగ్ కంట్రోల్ చేయడానికా సార్? అన్ని రకాలు మీ బాడీలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్ ని ఈ ముద్ర ద్వారా మీరు ఓవర్కమ్ చేస్తారు. ఓకే. ఆ ముద్ర పేరు ముద్ర పేరు కరెక్ట్ గా ఐడియా లేదు. ఇది ముద్ర సార్. ఇది 2 చేతుల్లో చేయాలి. చూడండి, పొజిషన్ చూడండి. ఇది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ మళ్ళీ చూపించండి. ఇదిగోండి. అంటే బాబా ఉంటుంది, రజనీకాంత్ బాబా మూవీలో ఉంటుంది సార్. బట్ అది మాత్రం పక్క ఫాలో అవ్వండి. బాబా అనుకుంటారు, రజనీకాంత్ సినిమా అనుకుంటారు, మీ ఇష్టం అది. బట్ ఫాలో అవ్వండి. ఎంతసేపు అండి? హాఫ్ అన్ అవర్, 30 minutes, 30 to 40 minutes. 2 చేతులు 24 గంటలు మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో. ఆకాశాన్ని చూడాలా? ఏంటండి? ఆకాశాన్ని చూడాలా? సైలెంట్ గా చేసుకోండి అంతే. ఆకాశం వైపు కాదు, నేను భూమి వైపు కాదు, అంతే. మీరు మామూలుగా ఉండండి అంతే. ఆమె క్వశ్చన్ ఆ ముద్ర అనేది ఆకాశం వైపు చూస్తూ మన లేదండి, అట్లా ఏం లేదు. నార్మల్ గా ఉంటుంది అంతే. ఆకాశం వైపు భూమి వైపు అట్లా ఏం లేదు. చూపించండి అంటున్నా. ఇదిగోండి. అంటే మిడిల్ ఫింగర్ కూడా క్లోజ్ చేయాలా సార్? అవును, 2 fingers, మిడిల్ 2 fingers అండ్ థంబ్ 2 క్లోజ్ చేయాలా? ఓకే. అవును ఇప్పుడు క్లోజ్ చేసి దానిపై థంబ్ రావాలి. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటండి? బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్ కూడా కరెక్ట్ గా ఫంక్షన్ అవుతుంది. ఉదాహరణకి హార్ట్ రేట్ అవ్వచ్చు, మీ యొక్క డైజెషన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ మోషన్ అవ్వచ్చు, నిద్ర అనేది అన్ని కూడా కరెక్ట్ గా జరుగుతాయి. మన బాడీ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్ మీకు ఆకలి కూడా కరెక్ట్ గా అవుతుంది. మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ మీకు అది సమపాలుగా అవుతుంది. ఓవరాల్ గా మీ శరీరంలో జరిగే ప్రతి ఫంక్షన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది దీని పరంగా చెప్పాలంటే రోజులో 24 గంటలో మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఒక అరగంట సేపు చేయండి. 30 to 40 minutes, 30 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య పెట్టుకొని ఎలకలు పెట్టుకోవాలి. చేతులు వెలికలు పెట్టాలి కదా, అంతే పెట్టుకోండి. ఇట్లా పట్టుకొని వెలకలు పెట్టుకోవాలి. అంతే అండి. నిద్ర కూడా కంట్రోల్ అవుతుందా సార్ దీనివల్ల? అన్ని అండి. థ్యాంక్ యూ మీ నెంబర్ చాట్ బాక్స్ లో సార్, మీ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మీకు మెసేజ్ చేస్తారు. షూర్ మేడం. ఎందుకంటే నిద్ర నాకు తెలిసి చాలా వాస్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకనేసి మీ నెంబర్ పెట్టండి, వాళ్ళు మెసేజ్ చేస్తారు. చాలా మందికి ఈ రోజుల్లో అదే ప్రాబ్లం ఉంది. నిద్ర సరిగా లేకపోవడం, అదే ఇంకా కరెక్ట్ సార్. మ్యామ్ చెప్పండి మ్యామ్. మేడం స్ట్రెస్ కూడా చాలా మందికి మేడం
ఎవరో ఒక్కళ్ళు మాట్లాడండి, ఒక్కళ్ళే ఇందిరా మేడం, మాట్లాడండి, అనంత అర్థం ఇందిరా. కావట్లా. మేడం చెప్పండమ్మా. ఇందిరా నా పేరు. ఇందిరా గారు చెప్పండి. ఇవి ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్స్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి మేడం? మన ప్రీ గురుకుల్లో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి, ఒకసారి చూడండి, ఉండొచ్చు. మనకి 3500 పుస్తకాలు ఉన్నాయమ్మా మన ప్రీ గురుకుల్ దాంట్లో. అంటే నాకు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వే చదవాలని చాలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మేడం. సో అది మేడం ఆ కావాలి పీడిఎఫ్ అనేసి. లో చూడండి మేడం, లేకపోతే నాకు కాల్ చేయండి, నా నెంబర్ కి నేను పంపిస్తాను ఓకే ఏం కావాలి. రామ్ భూపాల్ సార్ నెంబర్ ఇప్పుడు చాట్ బాక్స్ లో పెడతారు, సో అది నోట్ చేసుకోండి, సార్ కి ఫోన్ చేయండి. మన దాంట్లో అయితే చాలా రకాల పుస్తకాలు ఉన్నాయమ్మా, మీరు చక్కగా అవన్నీ పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఇంకొక డౌట్ మేడం. ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ఏదైనా అంటే పట్టించుకోవద్దు అనేసి అన్నారు కదా సార్ ఇందాకలా. సరే, పిచ్చి పిచ్చి కామెంట్స్ వేస్తా ఉంటారు, మనం పట్టించుకోవద్దు అనేసి. కానీ ఎంతో కొంత హట్ అవుతాం కదా. ఇప్పుడు మనకు దగ్గర వాళ్ళే మనల్ని అలా అన్నప్పుడు హట్ అవుతాం కదా. దాంట్లో నుంచి చేరుకోవడానికి మినిమం ఒక 1 వీక్ అయినా పడుతుంది. అలా హట్ అవ్వకుండా అంటే అలా పట్టించుకోకుండా ఉండడానికి ఎలా మనం అంటే ఏ రకంగా థాట్స్ చేయాలి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి అమ్మా. మీరు ఎప్పుడైతే నేనేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు మీ గురించి, అందుకని వాళ్ళు ఏదో మాట్లాడారు, మీ గురించి మీకు తెలుసు కదా, ఎందుకు మీరు హట్ అవ్వాలి అసలు? సో అసలు వాటి గురించి ఆలోచించడం వల్ల ప్రాబ్లం వస్తుంది, అసలు ఆలోచించకండి. ఒకవేళ దానిలోంచి ఏదైనా పాజిటివ్ గా అంటే నేను ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు, నన్ను ఇలా ఉండడం వల్ల కదా వాళ్ళు అలా అన్నారు, నేను దీని నుంచి ఏదైనా తీసుకుని బెటర్ అవ్వగలనా అని ఆలోచించి బెటర్మెంట్ వైపు అడిగేయండి తప్ప నెగిటివ్ గా తీసుకోకండి దాన్ని. ఓకే, సో ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎవరేమైనా కానీ దాని గురించి ఆలోచించడం మానేయండి. దాని నుంచి నేను బెటర్మెంట్ వైపు వెళ్తాను అంటే దాన్ని తీసుకోండి, లేకపోతే అసలు దాని గురించి. అందుకే సార్ ఇంకోటి కూడా చెప్పారు, పాజిటివ్ గా ఉండే వాళ్ళ దగ్గర ఉండండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉండండి అని చెప్పారు కదా. వేణుగోపాల్ సార్ నెంబర్ ఇలా ఇచ్చేలేమమ్మా దివ్య గారు, అది ఎవరైనా మాకు విడిగా కాల్ చేసి అడిగితే తప్ప అట్లా అంత పెద్ద ఆయన నెంబరు చక్కుమని మేము ఇక్కడ ఇవ్వలేము. ఓకేనా దివ్య గారు? సో ఇందిరా గారు అంతేనండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, ఎవరేమన్నా కానీ మీరేంటో మీకు తెలుసు కాబట్టి అసలు అలాంటివి మీరు పట్టించుకోవద్దండి. ఈ రోజుల్లో ఎదిగేటప్పుడు గట్టిగా లాగే వాళ్ళు చాలా వందల మంది ఉంటున్నారు, ఎదిగేటప్పుడు నువ్వు ఎదగరా అని శబాష్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటూ ఉంటే ఇంకా దిగిపోతామే తప్ప ఎదగడానికి అవకాశం ఉండదు. సో మీరు పాజిటివ్ వైపే ఉండండి. నైట్ పడుకునేటప్పుడు థ్యాంక్ యూ గాడ్, ఈ రోజు చాలా బాగా జరిగింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. నిద్ర లేచిన వెంటనే థ్యాంక్ యూ చెప్పండి, పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి, నవ్వుతూ ఉండండి, కాన్ఫిడెంట్ గా ఉండండి, మీకు నచ్చింది నేర్చుకోండి, నచ్చిన దాన్ని ఎంజాయ్ చేయండి. మా రామ్ భూపాల్ సార్ చెప్పినట్టు ప్రీ గురుకుల్లో నచ్చిన క్లాస్ నేర్చుకోండి, కాన్ఫిడెన్స్ అనేది దానికి అదే పెరుగుద్ది. లేదు మేడం, మన దాంట్లో 6 months నుంచి నేను జాయిన్ అవుతున్నాను మేడం మన యాప్ లో. రెగ్యులర్ గా ఏదో ఒక క్లాస్ వింటాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అయితే మీరు సూపర్ టాలెంటెడ్. అసలు ఇంక వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడినా మీరు పట్టించుకోవద్దు. నెగిటివ్ అయితే, పాజిటివ్ అయితే కూడా ఎగిరిపోద్దు, అస్సలు ఎగిరిపోద్దు, వాళ్ళే మళ్ళీ లాగేస్తారు మనల్ని కిందకి. అందువల్ల ఏదైనా స్థిత ప్రజ్ఞత, ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఇందాక నన్ను పిలిచారు ఈశ్వరమ్మ, మీరేనా సుకన్య అని పిలిచారు? హలో మేడం. అమ్మా చెప్పండి. మీరు కనిపించగానే సుకన్యనేనా అని అడుగుతున్నా. మీ సుకన్యనే. అయితే ప్రేమ పెళ్లిళ్ళ గురించి కూడా చెప్పాడు కదా గోపాల్ గారు. ఒక 2 ముక్కలలో నేను ఆ ప్రేమ గురించి చెప్దామని తెలిసిన ఉదాహరణ చిన్నది చెప్పొచ్చా? చెప్పండి అమ్మా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి అసలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుంటే అంటుండనమాట, చాలా అబ్బాయికి చాలా ప్రేమ ఉంది ఆ అమ్మాయి మీద. నువ్వు ఏది కావాలన్నా తీసుకొస్తా, నువ్వు ఏదంటే అది ఇస్తా, నువ్వు ఆకాశంలో నక్షత్రాలు తెమ్మన్నా తెస్తా, తెచ్చి నీ జడులో పులుముతా అని చెప్తాడనమాట. అంటే నాకు అవన్నీ ఇక ఎంతకు విడిచిపెట్టట్లేడు. ఈ అమ్మాయి తెలివి కలది, ఏం చేసింది, సరే నాకు నక్షత్రాలు సూర్యచంద్రులు ఏం వద్దులే గాని మీ అమ్మ గుండెకాయ తెమ్మని చెప్పిందంట, మీ అమ్మ గుండె తెమ్మని చెప్పిందంట. చెప్తే ప్రేమ పిచ్చి కదా, గుడ్డిది ప్రేమ.
పోయి తల్లి పండుకున్నప్పుడు చూసి తల్లిని చంపి ఆ గుండెకాయ తీసుకొని ఒక మంచి ప్లేట్ లో పెట్టుకొని మంచి చిన్నది నాప్కిన్ కప్పుకొని ఇక వెళ్తున్నాడు. ఎప్పుడు తీసుకుపోవాలి ఆమెకి, ఎప్పుడు చూపించాలి ఆ ప్రియురాలకి. స్పీడ్ గా పోతుంటే గబగబా వెళుతుంటే ఆ కింద పడిపోయింది, ఆ ప్లేట్ కింద పడిపోయింది. ఆ నాప్కిన్ ఒక అడబడ్డది, గుండెకాయ ఒక అడబడ్డది. అంటుంది తల్లి, ఆ గుండెకాయ అంటుందట, నానా నీకేమైనా దెబ్బ తగిలిందారా? పడి చంపినా గానీ ఇంకా కొట్టుకుంటుంది కొడుకు మీద, నానా నీకేమైనా దెబ్బ తగిలిందా నానా, ఎట్లా ఉందిరా, నీకేమన్నా అయిందారా అని అంటుంటే కూడా వినకుండా, ఆ మాట వినిపించుకోకుండా మళ్ళీ కింద పడదాన్ని మళ్ళీ దాంట్లో పెట్టుకొని ప్లేట్ లో పెట్టుకొని మళ్ళీ ఆ నాప్కిన్ కప్పుకొని గబగబా పోయి అమ్మాయి దగ్గర పోయి ఇచ్చిందంట. ఇచ్చి ఏంటంటే, నువ్వు చెప్పావు కదా మా అమ్మ గుండె తెమ్మని చెప్పావు కదా తెచ్చానని చెప్పిందట. బాగా కింది నుంచి పైకి దాకా ముఖం బాగా చూసి పరికించి చూసి, చీ నీచుడా, నువ్వు కన్న తల్లి 9 నెలలు మోసి కని పెంచిన తల్లి మీదనే కనికారం లేకుండా నువ్వు తల్లిని చంపి గుండె తీసుకొచ్చినవే, తల్లి మీద నీకు ప్రేమ లేదే, రేపు నన్ను నువ్వు మంచిగా చూస్తావని నాకు నమ్మకం ఏంది, నీ ప్రేమ వద్దు, నీ పెళ్ళొద్దు పోరా అని చీకొట్టింది అనమాట. అట్లా ఉంటుంది అనమాట ప్రేమ అంటే. అది చిన్న ఉదాహరణ చెప్పాలనిపించింది, తెలిసిన విషయము. హలో మేడం, తల్లిదండ్రుల్ని ప్రేమించిన ప్రేమేంటమ్మా, అదే చెప్పాను నేను ఇందాక కూడా. అమ్మ కంటే ఎక్కువ, నాన్న కంటే ఎక్కువ మన ప్రేమ. ఇప్పుడు కొన్ని నెలలు ఏళ్ళు 20 ఏళ్ళు 25-30 ఏళ్ళు పెంచి చదువు చెప్పించి వాళ్ళ కోసం కష్టపడి పస్తులుండి వాళ్ళ కోసం అన్ని బాధలు పడితే 4 రోజులు పరిచయం అయ్యేసరికి మరి అది ఆ వయసే అలాంటిది, ఆ పిల్లలకు అట్లా మారిపోతుంది. పిల్లలు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వయసుతోటేమో అట్లా ముందడుగు వేయటము, తర్వాత ఎంత తలబట్టుకుని ఒకడు మంచిగా చూడడు, వాళ్ళకి అనుభవం ఉండదు కదమ్మా, ఏం అనుభవం ఉండదు. అప్పుడు ఏ మాట అంటే వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారు, వాని వశం అవుతారు. తర్వాత వాడు 4 రోజులు వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. అప్పుడు ఎవరు చూడాలి ఆ పిల్లల్ని? అంత ఆలోచన ఉండదు వాళ్ళకి. మళ్ళీ తల్లిదండ్రులతో తప్ప ఎవరు చూస్తారు? ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చెప్పండి అమ్మా. అమ్మా నమస్తే అమ్మా సుకన్య, ఛాన్స్ ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదమ్మా. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఈ క్లాస్ చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం వినటం అయిందండి. ఎప్పుడు ఉంటుంది క్లాస్ ఇది? ప్రతి వారము కూడా శనివారం 7 గంటలకి వెబినార్ అనేది ఏదో ఒక టాపిక్ పైన ఉంటుంది. ఇది ఒకటే కాదమ్మా టాపిక్, వేరే వేరే స్పీకర్స్ వస్తూ ఉంటారు ప్రతి వారము. మన సభ్యులందరికీ తెలుసు వెబినార్ మన సాయిలీల గారే దాన్ని కండక్ట్ చేస్తారు. నేను చూడటమే కొత్తగా చూశాను మేడం, ఇప్పుడే ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఇప్పటిదాకా ఎన్ని వెబినార్లు జరిగాయి మేడం? ఇప్పటి వరకు చాలా, అప్పుడే 3-4 నెలల నుంచి ఇది జరుగుతుందండి. ప్రతిదీ కూడా మీకు మా యూట్యూబ్ లో, మా ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వారం జరిగిన ఇది లింక్ ఉంటుందండి, మీరు చూడండి, అక్కడ చూడండి. సైబర్ సెక్యూరిటీ గురించి ఉంది, ఆడపిల్లల గురించి ఉంది, చాలా మంచి విషయాలు ఉన్నాయండి ఇక్కడ. సో అవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి, మీరు చూడొచ్చు. సరే, ఫ్రీ గురుకుల్ యాప్ అండి, ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్. అమ్మ సాయిలీల ఒక లింక్, ఏదైనా వేరే లింక్ కూడా పెట్టేసేమ్మా. ఎవరైనా లీడ్ తీసుకొని పెట్టాలి, నేను రికార్డ్ చేస్తున్నా, అది మినిమైజ్ చేయనిద్దాం. ఓకే సరేదా, సరే. మన వాళ్ళు ఉన్నారు కదా, తీసుకొని ఒక ఇది యూట్యూబ్ లింక్ ఒక్కటి పెట్టండి. సాయిలక్ష్మి గారు, సుధాకర్ గారు, మీరు ఎవరైనా పెట్టగలిగితే కనుక ఒక్కటి పెట్టేసేయండి యూట్యూబ్ లింక్ చాట్ లో. హలో మ్యామ్. సాయిలీల చాలా టైం అయింది. లక్ష్మి గారు చెప్పండి, ఇది మీది లాస్ట్, ఇంకా చెప్పండి. నాకు తెలియదు మేడం, ఇది మీరు గోలోక లహరిలో పెట్టారు కదా, నేను ఆ గ్రూప్ లో మెంబరు అయితే దాంట్లో చూసి వచ్చాను అనమాట. యాక్చువల్ నాకు అసలు ప్రతి వారం తెలియదు. పెడతానమ్మా నేను, ప్రతి వారం మీ గ్రూప్స్ అన్నిటిలోనూ పెడతాను, ప్రతి వారం చూడొచ్చు మీరు. ఇలాంటి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి స్పీకర్స్, ఈయన చాలా పెద్ద స్పీకర్. ఈ రోజు మా ఆనంద వేదికలో కూడా అందరికీ చెప్పాను నేను, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అని. సో మా ఫ్రీ గురుకుల్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, 250 మెంబర్స్ వరకు వచ్చారు, ఇప్పుడు తగ్గారు, 111 వరకు వచ్చారు. సో ప్రతి వారం అటెండ్ అవ్వండి అమ్మా, చాలా మంచి విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇది వెబ్సైట్ కి వెళ్ళినా కూడా మీకు యూట్యూబ్ ఛానల్ దొరుకుతుందండి. వెబ్సైట్ చాట్ లో పెట్టాను, ఒకసారి చూడండి. ఈవెన్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అని చెప్పి చూస్తే మీకు యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది, మా వీడియోస్ అన్ని ఉంటాయి, మేమేం లింక్ పెట్టక్కర్లా. మీ ఇంటర్వ్యూ కూడా చూసాను మేడం, చాలా బాగా మాట్లాడారు మీరు.
థ్యాంక్స్ అమ్మా, సుకన్య థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్ అమ్మా, యా 9 క్లోజ్ అయ్యింది, చేద్దాం. యా చాలా మ్యామ్ కి సేపు హెల్త్ అయింది. బాగాలేదు, సో అయినా సరే ఒక 10 minutes కోసం అని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు, మీ డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. సో మీ యొక్క ఏం ఫీడ్బ్యాక్ వీడియోస్ కానీ ఏదైనా కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా వెబినార్ ఇవ్వాలనుకుంటే నా నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ రేపటితో ఆన్లైన్ క్లాసెస్ రిజిస్ట్రేషన్ ముగుస్తాయి. అండ్ April 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చకచకా వెళ్ళి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. యోగా క్లాస్ ఉంది, మధుబని ఆర్ట్ ఉన్నది, తర్వాత కంప్యూటర్ బేసిక్స్ మహిళలకు ఉన్నది, లేడీస్ టైలరింగ్ కూడా ఉన్నది. ఇవన్నీ క్లాసెస్, బ్యూటిషియన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, సీట్స్ ఉన్నాయి. సో హరిగా మీరు వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ చక్కగా మాకు క్లాసెస్ ఫోన్లు చేసి రిజిస్టర్ చేయండి మేడం అంటే మేము చెయ్యలేము. ఇంకా ఉన్న సీట్లు రేపు సాయంత్రం వరకే ఉంటాయి కాబట్టి మీరే చేసేసుకోండి. ఓకేనా? మీకు ఛాన్స్ ఉంది, చక్క చేసేసుకోండి. ఓకే. ఓకే అమ్మా, శుభ థ్యాంక్ యూ సాయంత్రం, మేడం, థ్యాంక్ యూ. శుభరాత్రి. మేడం థ్యాంక్ యూ మేడం సాయిలీలా గారు. థ్యాంక్ యూ ఆఫ్లైన్ మ్యామ్. సెషన్ ఉన్నాయా మేడం? ఏంటండి? టైలరింగ్ ఆఫ్లైన్ ఉన్నాయా మేడం? యాక్చువల్లీ అన్ని అంటే ఆన్లైన్ అండి. టైలరింగ్, హాట్ కేక్స్ అమ్మా, అన్ని ఆన్లైనే. టైలరింగ్ సీట్స్ మాత్రం టకటక అయిపోతాయి. 24 నుండి 25 రాగానే 12 దాటగానే మేము సీట్స్ ఇస్తున్నాము. చకచక రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. మాకు అంటే కొంచెం 12 అని ఆఫ్లైన్ తెలియదు కాబట్టి మేడం, కొంచెం బెటర్ ప్రతిసారి ఉంటుంది. మిస్ అవుతుంది ఒక క్లాస్. ఈసారి మిస్ అవ్వక. మ్యామ్ ఇప్పుడు 1:30కి కూడా ఇప్పుడు తెలిసింది 1:30కి కూడా ఫిల్ అయిపోతుంది మ్యామ్. 1:30కి ఫిల్ అయిపోయింది మ్యామ్. యా మ్యామ్, అలా బాయ్ మ్యామ్. పెట్టుకోవాలంతే. ఓకే అమ్మా, అంటే థ్యాంక్ తెలియదు అమ్మా. మీరు ఎన్ని స్టార్ట్ చేస్తారని ఐడియా లేదు మేడం. చిన్న అడగడం బాగుండదని అడగలేదు. మార్నింగ్ లేచి చూసేసరికి భగవద్గీత క్లాస్ అయిపోయిందండి. నాకు అదొకటే ఉండింది. పర్వాలేదు, ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మేము మీతోటే ఉంటాము. ఇంకో క్లాస్ నేర్చుకుందరు ఇంకోసారి. కానీ ఓకేనా? మ్యామ్ మీ క్లాస్ దొరకట్లేదు మ్యామ్. మీరు ఇలాగ అంటున్నారు కానీ మీ నా క్లాస్ లో క్లాస్ పార్టిసిపేట్ దొరకట్లేదా? నేను చిన్నగా యూట్యూబ్ లో కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో మీ అందరి ప్రోత్సాహంతో నెక్స్ట్ మంత్ ఒక్కొక్క చిన్న ఎపిసోడ్ లాగా నా క్లాస్ కి సంబంధించిన కంటెంట్ వస్తుంది మీకు. సరేనా? ఏం క్లాస్ మేడం ఇది? నాకు ఐడియా లేదు. ఏం క్లాస్ తీసుకుంటారా మేడం మీరు? భార్యాభర్తలు మ్యామ్ అన్యోన్యంగా ఉండడం. చెప్పకూడదు, మీరు వెయిట్ చేయండి, మీరు చూడండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఛానల్ పెట్టండి మేడం, మీ నేమ్ తో ఒక ఛానల్ పెట్టి మీరు సెపరేట్ గా కూడా వీడియోస్ చేయండి. వద్దమ్మా, ఇది ఫ్రీ గురుకుల్ మనదే. మనదేది. ఓకే. ఓకే ఓకే మ్యామ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ మేడం.